to pharynx. There is a flap-like structure called epiglottis. It travels through pharynx to larynx. Larynx contain the vocal cords. It passes out the if it passes out the vocal cords, then we get a vibration of sound. Then it passes to trachea. It is a windpipe. Then it travels to bronchus. It is the branch of trachea. Then it to bronchioles. It is branch of bronchus. Then to alveolus. Then it Uh, goes into blood vessels and blood uh, carries it to cells. cells. Okay. Cell. సో ఈరోజు లింక్ కొంచెం లేట్గా పెట్టాను కాబట్టి ఐఎమ్ అడ్మిటింగ్. ఓకే, కొంచెం అది పెద్ద లేట్ కాదు. యూ షుడ్ బి రెడీగా ఉంటే ఈజీగా జాయిన్ అయ్యేవాళ్ళు. సో స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ వరకు చెప్పుకున్నాను కదా నిన్న. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈస్ నాట్ మాయిస్ట్? ఈ క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి కదా. Yes, sir. ఓకే, దీనికి ఆన్సర్ చేయండి నాకు. వై alveolus are so small and uncountable in number? వై alveoli are so small and uncountable in number? చెప్పాలి ఫాస్ట్గా. నేను ఆల్రెడీ చెప్పాను నేను. బ్లడ్ వెజల్స్ అన్ని మన బాడీలో పాస్ అవడానికి అన్ని చోటలకి ఎక్కువ ఉంటాయి బ్రో. కొంచెం క్లియర్గా చెప్పాలి. నేను చాలా We need ఎగ్జాంపుల్స్ more కూడా oxygen. చెప్తాను. To store oxygen, they are in more number. కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి నాకు. యూఆర్ టెల్లింగ్ సంథింగ్. నిన్న క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు, నేను ఆన్సర్ చెప్పాను. ఐ టుక్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. వై ఆల్వియోలై, లంగ్స్లో ఎందుకు చాలా ఆల్వియోలై ఉంటాయి, అవి చిన్నగా ఎందుకు ఉంటాయి, చాలా ఎక్కువ నెంబర్స్లో ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నారు. అబ్దుల్, ఆక్సిజన్ ఎక్కువ స్టోర్ చేసుకోవడం కోసం ఉంటాయి సార్. ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి ఉంటాయా? ఏం మాట్లాడుతున్నారు బ్రో? కొంచెం అన్నా అసలు మీనింగ్లెస్గా ఉంది మీరు చెప్పేది. కొన్ని కాదండి, ప్రతి ఒక్కరు అదే చెప్తారేంటి? ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి, మిమ్మల్ని మీరు పిన్ చేసుకోండి, లేకపోతే ఒకసారి మేల్కోండి అందరూ. ఎవరికైనా తెలుసా తెలీదా ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఇదేం కొత్తగా అడగట్లే, నిన్న మీకు చెప్పాను కదా క్లియర్గా. అశ్విత, రాజలక్ష్మి ఉన్నారా? ఎందుకు? క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ప్రతిదానికి అనుదానికి ఎక్కువగా జరగడానికి. చాలా దగ్గరకు వచ్చావు, ఇంకా క్లియర్గా వర్డ్ వాడాలి ఇక్కడ. లక్ష్మణ్, యాక్సెస్ ఎక్స్చేంజ్ సార్, ప్రతి సెల్కి చేరుకోవడానికి ఆక్సిజన్ అని. సెల్కి లంగ్కి సంబంధం ఏంటి బ్రో? నాకు అర్థం కాదు. O2 CO2 గ్యాసెస్ ఎక్స్చేంజ్ కి సార్. ఎక్స్చేంజ్ మామూలుగా ఉన్నా జరుగుతుంది కదా. వై దే షుడ్ బి వెరీ స్మాల్ అండ్ ఇన్యూమరబుల్ ఇన్ నెంబర్? ఒక్కళ్ళు కూడా వినట్లే క్లాస్ శ్రద్ధగా. ఓకేనా? క్లాస్ చెప్పినా
పంపించాలి కదా బ్రో. బాడీకి పంపించాలా? బాడీలో అన్ని సెల్లకి పంపించాలి కదా బ్రో బ్లడ్, ఆక్సిజన్. ఇదంతా ఓకే, మీరు చెప్పేది ఓకే, అన్ని సెల్స్కి పంపించాలి. దానికి ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ఆల్వియోలకి సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్? ఒకటి పంపించలేదు కదా బ్రో. ఏంటి? సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇఫ్ దిస్ ఈస్ ద లంగ్, ఇఫ్ దెర్ ఈస్ ఏ సింగిల్ blood vessel passing through this single lung, what is the area of absorption? Area of absorption is very less. But if there are innumerable number of cells like this, and if each surface has a blood vessel, what will be the surface area? Will it be more compared to this or less compared to this? Will it be more or will it be less in this situation? More. What is the reason? Absorption, surface area will be more due to the more amount of surface area. Absorption will also be more. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? Yes, sir. Sir, repeat the again, sir. I did not understand. సో దిస్ ఈజ్ ఏ లంగ్. ఇది ఒక లంగ్, ఓకేనా? లంగ్లో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అమ్మ నువ్వు నిన్న క్లాస్కి అటెండ్ అవ్వలేదు, హౌ విల్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్? మధ్యలో వస్తే అర్థం కాదు. లైక్ ఆ టాపిక్ మొత్తం రిపీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మళ్ళీ? Okay, sir. సో ఇట్లా ఉంటుంది. లైక్ ఇక్కడ సర్ఫేస్ ఏరియా చూసుకుంటే కొంచెమే ఉంటుంది, ఎందుకంటే మనకు ఒక సింగిల్ బ్లడ్ వెజల్ ఉంది. ఇదంతా చుట్టూ ఎయిర్ ఉంది, ఎంత అబ్జర్వ్ చేసుకుంటే అంత అబ్జర్వ్ చేస్తుంది, అయిపోతుంది. బట్ ఇక్కడ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ఆల్వియోలైలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా అనేది పెరుగుతుంది. అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా పెరగటం వల్ల ఏం పెరుగుతుంది? అబ్సార్ప్షన్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ పెరుగుతుంది. అర్థమవుతుందా? అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా పెరగటం వల్ల ఏమవుతుంది? అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ వెంకట్ రెడ్డి, అశోక్ రెడ్డి అంటే ఎవరు? కొత్తగా కనిపిస్తుంది నేమ్. రెస్పాండ్ అవ్వాలి, నేను రిమూవ్ చేస్తా లేకపోతే ఫాస్ట్. వెంకట్ రెడ్డి, అశోక్ రెడ్డి అంటే ఎవరు? మీరు అడిగిన వాటికి రెస్పాండ్ అవ్వండి, ఓకేనా? యూ కాంట్ కీప్ క్వైట్ లైక్ దట్. నేను ట్యూషన్ జాయిన్ అయ్యే ముందు ప్రతి ఒక్కరికి చెప్పాను. ఇది అర్థమైందా? సో వాట్ ఈస్ ద రీజన్? ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ఆల్వియోలా ఎందుకు ఉన్నాయి చెప్పండి ఫైనల్గా. అబ్జార్ప్షన్స్ గురించి. అదేం ఆన్సర్ చేయటం అసలు? To increase the absorption, sir. టు ఇంక్రీజ్ ద అబ్సార్ప్షన్. దేని వల్ల ఇంక్రీజ్ అవుతుంది? సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ పీపుల్ లాగా ఉన్నారు అసలు, ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. ఎట్లా చెప్పాలి? ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే 10th క్లాస్కి వచ్చారు, క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చేయాలో తెలియట్లే. If we have more number of alveoli, the available surface area for exchange of gases will be increased.
and due to the increased surface area, the amount of exchange of gases will also be increased. For attaining maximum exchange of gases, we are having more number of alveoli అని చెప్తే అది కొంచెం చదువుకున్న వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. అబ్జార్ప్షన్ అంటారు, అదేంటి అని అడిగితే లైక్ సర్ఫేస్ ఏరియా అంటారు. తలతోక ఉండదు ఆన్సర్కి. ఇంతే రాస్తారా ఎగ్జామ్స్లో మీరు రేపు? సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాం. ఆర్ బోత్ లంగ్స్ సిమిలర్ ఇన్ సైజ్? No, sir. No అన్న. చెప్పండి ఆన్సర్ కంప్లీట్గా చెప్పండి. నో అంతేనా? No. No, sir. To give place to the heart, left side lung is too small, smaller than the right side lung. ఎక్సలెంట్ బ్రో, సూపర్. నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ డే. నిన్న ఎవరెవరు ఆన్సర్ చేయలేదో గుర్తు ఉంటుంది కదా. సో ఈరోజు కూడా ఆన్సర్ చేయకపోతే యు ఆర్ నాట్ సూటబుల్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాం. జాగ్రత్తగా వినండి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ వెంటనే అడగండి, చెప్తాను. ఓకే. ఎపిగ్లాటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్. మనం నిన్న ఎపిగ్లాటిస్ గురించి చెప్పుకున్నాం. ఫాతిమా ఒకసారి చెప్పమ్మా, వాట్ ఈస్ ఎపిగ్లాటిస్? ఫాతిమా ఉన్నావా లేదా? సార్ విండ్ పైప్ కి ఫుడ్ పైప్ కి దగ్గర ఉంటుంది సార్. ఇంకా ఫుడ్ విండ్ పైప్ లోకి ఎంటర్ కాకుండా ఉంటుంది సార్. ఓకే, ఎక్సలెంట్. సో ఫ్రమ్ ద నాసల్ క్యావిటీ ద ఎయిర్ గోస్ ఇన్ టు ద ఫారింగ్స్. నాసల్ క్యావిటీలో నుంచి ఎయిర్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఫారింగ్స్లోకి వెళ్తుంది. ఈ మౌత్, ఈ బకల్ క్యావిటీ కూడా ఫారింగ్స్లోకి ఓపెన్ అవుతుంది. మనం నిన్న చూసాం, గుర్తుందో లేదో మీకు. చూడండి, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద బకల్ క్యావిటీ, దిస్ ఈస్ ద నాసల్ క్యావిటీ. ఈ రెండు ఎక్కడికి ఓపెన్ అవుతున్నాయి? బోత్ ఆఫ్ దీస్ ఆర్ ఓపెనింగ్ ఇన్ టు ద ఫారింగ్స్. ఓకే. మరి ఇక్కడ ఫుడ్ పైప్ ఉంటుంది సపరేట్గా, మనకు కనిపించట్లేదు, వెనకాల ఉంది ఫుడ్ పైప్. విండ్ పైప్ ఉంటుంది సపరేట్గా. ఇప్పుడు విండ్ పైప్లోకి ఫుడ్ వస్తే కొంచెం డేంజరస్ కదా, లంగ్స్లోకి ఫుడ్ వెళ్తుంటే డేంజరస్. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? ఒక మస్కులర్ ఫ్లాప్ లై స్ట్రక్చర్ ఉంటుంది, మస్కులర్ వాల్వ్ ఉంటుంది. దాని పేరేంటిది? Epiglottis. ఎపిగ్లాటిస్. దాని గురించి చెప్తున్నారు. వెరీ సింపుల్ లెసన్. అంటే మనం నిన్న చెప్పుకున్న దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారు, అంతే, ఏం లేదు. ఫ్రమ్ ద ఫారింగ్స్ దెర్ ఆర్ 2 ప్యాసేజెస్. ఫారింగ్స్ దగ్గర నుంచి 2 ప్యాసేజెస్ ఉన్నాయి. ఏంటవి? Food passes. ఫుడ్ పైప్, Food pipe, విండ్ wind పైప్. pipe. Digestive system. ఫుడ్ పైప్, విండ్ పైప్. ఓకేనా? ఇవి రెండు ఒకే ప్లేస్లో స్టార్ట్ అవుతాయి. సేమ్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ ఇంటూ సపరేట్ వన్స్. వేరే వేరే చోట్ల ఎండ్ అవుతాయి. ఫుడ్ పైప్ ఏమో స్టమక్ దగ్గర ఎండ్ అవుతుంది, అండ్ విండ్ పైప్ ఏం చేస్తుంది? లంగ్స్ దగ్గర ఎండ్ అవుతుంది. వన్ టు ద లంగ్స్ అండ్ వన్ టు ద స్టమక్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎయిర్ గోస్ ఇన్ టు ద వన్ అండ్ ఫుడ్ ఇన్ టు ద అదర్. చాలా ఇంపార్టెంట్. ఎయిర్ అనేది విండ్ పైప్లోకి వెళ్ళాలి, ఫుడ్ అనేది ఫుడ్ పైప్లోకి వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ఫుడ్ డస్ నాట్ ఎంటర్ ద ట్యూబ్ త్రూ విచ్ ఎయిర్ గోస్ ఇన్ టు ద లంగ్స్. ఇప్పుడు ఎయిర్ అనేది ఫుడ్ పైప్లోకి ఎంటర్ అయింది అనుకోండి, ఏమన్నా డేంజర్ అవుతుందా? ఎయిర్ అనేది ఫుడ్ పైప్లోకి ఎంటర్ అయితే నో, ఏం కాదు. ఓకేనా? ఎయిర్ అనేది ఫుడ్ పైప్లోకి ఎంటర్ అయితే ఏం కాదు. బట్ ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ద విండ్ పైప్, చాలా డేంజరస్. అది చాలా డేంజరస్ థింగ్. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి విండ్ పైప్ మీద ఎపిగ్లాటిస్ ఉంటుంది. ఓకేనా? ఫుడ్ పైప్ని మనం ఏం కంట్రోల్ చేయని అవసరం లేదు, దాంట్లోకి ఎయిర్ వెళ్ళినా కూడా ఏం కాదు. విండ్ పైప్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఎపిగ్లాటిస్ ఎక్కడ ఉంటుంది? విండ్ పైప్ దగ్గర ఉంటుంది. Wind pipe. విండ్ పైప్. ఇది విండ్ పైప్. చూడండి, నాసల్ క్యావిటీలో నుంచి ఎయిర్ వచ్చి ఎక్కడికి వెళ్తుంది? విండ్ పైప్లోకి వెళ్తుంది. అప్పుడు ఎపిగ్లాటిస్ ఓపెన్ అయి ఉంటుంది. బట్ వెన్ యు ఆర్ స్వాలోయింగ్ ఫుడ్,
ఫుడ్ మీరు స్వాలో చేసేటప్పుడు ఎపిగ్లాటిస్ ఏమైంది, క్లోజ్ అయిపోయింది. విండ్ పైప్ని క్లోజ్ చేసింది. అది తీసుకున్న ఫుడ్ పైప్లో గుండా వెళ్ళిపోతుంది. ఓకేనా, దిస్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎపిగ్లాటిస్. The traffic is kept properly channeled by a flap-like valve called the epiglottis that protects the tube to the lungs, arresting entry of food. Epiglottis అనేది విండ్ పైప్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఏ ఫుడ్ దాంట్లోకి ఎంటర్ అవ్వకుండా. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అండ్ డిస్కస్ ఇన్ యువర్ క్లాస్ హౌ ఎపిగ్లాటిస్ వర్క్స్ వైల్ బ్రీతింగ్ అండ్ స్వెల్లోయింగ్. సరే, మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు ఎపిగ్లాటిస్ ఓపెన్ అయి ఉంటుందా, క్లోజ్ అయి ఉంటుందా? ఓపెన్. ఎక్సలెంట్, ఓపెన్ అయి ఉంటుంది. అండ్ వెన్ వీఆర్ స్వాలోయింగ్ అంటే ఏదన్నా ఫుడ్ మింగేటప్పుడు ఎపిగ్లాటిస్ ఓపెన్ అయి ఉంటుందా, క్లోజ్ అయి ఉంటుందా? క్లోజ్ అయి ఉంటుంది. సో దిస్ వాల్ ఈస్ పార్ట్లీ క్లోజ్డ్ వెన్ వీ స్వాలో ఫుడ్. పార్ట్లీ క్లోజ్డ్ అంట. ఇట్ డిఫ్లెక్ట్స్ ఫుడ్ డౌన్ ద స్టమక్ అండ్ కీప్స్ ఇట్ అవుట్ ఆఫ్ ట్రాకియా ఆర్ విండ్ పైప్ విచ్ ఈస్ ద రూట్ టు ద లంగ్స్. అంటే పూర్తిగా క్లోజ్ అవ్వదంట, బట్ పార్ట్లీ క్లోజ్ అవుతుంది. అట్లా క్లోజ్ అవటం వల్ల ఫుడ్ అనేది పార్ట్లీ క్లోజ్ అయినా కూడా ఫుడ్ అనేది దీంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఉంటుందంట. ఫుడ్ని డిఫ్లెక్ట్ చేస్తుంది, ఇటువైపు రాకుండా. అర్థమైందా? పూర్తిగా క్లోజ్ అవ్వదంట ఎపిగ్లాటిస్, పార్ట్లీ క్లోజ్ అవుతుంది, కానీ ఫుడ్ అనేది దీంట్లోకి ఎంటర్ అవ్వకుండానే ఉంటుంది. ఫుడ్ డిఫ్లెక్ట్ అయిపోతుందంట. ఓకేనా, ఫుడ్ అనేది విండ్ పైప్లోకి, ట్రాకియాలోకి ఎంటర్ అవ్వకుండా చూస్తుంది. The epiglottis opens more widely when we take a breath and air enters the lungs. బాగా వైడ్గా ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మనం ఎప్పుడైతే ఊపిరి లోపలికి తీసుకుంటామో దెన్ ద ఎపిగ్లాటిస్ ఓపెన్స్ మోర్ వైడ్లీ. ఓకే, nervous regulation is important in guiding the function of epiglottis and passage of food and air. నర్వస్ రెగ్యులేషన్ అంటే ఏంటి? బ్రెయిన్ యొక్క కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట దేంట్లో ఈ ఎపిగ్లాటిస్ యొక్క కంట్రోల్, ఎపిగ్లాటిస్ని కంట్రోల్ చేయటంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఎవరు చేస్తూ ఉంటారు? నర్వస్ రెగ్యులేషన్ అంటే బ్రెయినే చేస్తూ ఉంటుంది. Let us try to do an activity to feel what happens when we swallow food. ఇక్కడ ఒక యాక్టివిటీ చెప్పారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద యాక్టివిటీ. ఏంటి అంటే, మీరేం చేస్తారంటే మీ పామ్ అంటే ఏంటో తెలుసా మీకు? ఎవ్రీవన్ ఆన్ యువర్ కెమెరాస్ అండ్ షో మీ యువర్ పామ్స్ ఫాస్ట్గా విత్ ఇన్ ఏ మినిట్. కెమెరాస్ ఆన్ చేసుకొని మీ పామ్స్ చూపించండి. ఇదంతా పామేనా? నువ్వు చూపించేదంతా పామేనా? వాట్ ఈస్ ద పామ్? ఏంటి ఒక్కళ్ళే కనిపిస్తున్నారు నాకు? మిగతా వాళ్ళు ఏంటి? కెమెరా ఆన్ చేసుకొని షో మీ యువర్ పామ్స్. నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఓకే, ఎక్సలెంట్. నేను ఇంకా ఓన్లీ ఫింగర్స్ అనుకున్నా, ఫింగర్స్ రీజియన్ బట్టి పామ్స్ అనుకున్నా. ఎవ్రీవన్ ఆన్ యువర్ కెమెరాస్ అండ్ షో యువర్ పామ్స్. ఆదిత్య, ఫాతిమా, నిఖిత, వేదశ్రీ, సాయిరామ్, ఏ శివాని. సాయిరామ్ ఉన్నావు అసలు క్లాస్లో నువ్వు? ఓకే, ఎక్సలెంట్. ఓకే, కెమెరాస్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది పెద్ద వేస్ట్ టాస్కే, బట్ ఇఫ్ సమ్మన్ ఈజ్ స్లీపింగ్ దే విల్ వేకప్ కదా, అందుకని చేయించాను. సో ఏం చెప్తున్నారు? ఈ పామ్ని తీసుకెళ్ళి మన నోస్కి కొంచెం దూరంలో పెట్టాలంట. పెట్టిన తర్వాత మన బ్రీత్ని ఫీల్ అవ్వాలి. కొంచెం దూరంలో పెడితే మనకి బ్రీత్ తెలుస్తుంది కదా, ఊపిరి వెళ్తుందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ ఒక
1 or 2 మినిట్స్ స్టడీగా అట్లా బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి. దెన్ యూ విల్ గెట్ టు నో. అంటే లోపలికి తీసుకుంటున్నప్పుడు మనకు తెలీదు ఆబ్వియస్లీ, బట్ బయటికి వదులుతున్నప్పుడు ఆ చేతికి తగులుతుంది బ్రీత్ అనేది. సో ఇట్లా ఒక 2 మినిట్స్ పాటు చేసిన తర్వాత టేక్ సమ్ చాక్లెట్ ఆర్ అన్ యాపిల్ ఆర్ సంథింగ్ అండ్ దాన్ని బాగా నమిలేసి మింగమన్నారు. ఓకే, ఆ టైంలో వెన్ యూ స్వాలో గుట్టకు అట్లా వేస్తాం కదా, ఆ టైంలో బ్రీత్ అనేది వస్తుందా లేదా ఒకసారి చూడమన్నారు. ఓకేనా? వాట్ డిడ్ యూ నోటీస్? అంటే ఆ టైంలో బ్రీత్ వస్తుందంటారా? నో సార్. నో సార్. నో సార్. నో. కావాలంటే మీరు అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి. ఎప్పుడైతే మనం మింగుతామో, మీరు నములుతున్నప్పుడు అట్లాంటప్పుడు అంతా మీకు బ్రీత్ వస్తూనే ఉంటుంది, నో వరీస్. బట్ ఎట్ ద పాయింట్ వేర్ యూ స్వాలో, ఎప్పుడైతే మీరు మింగుతారో ఆ పాయింట్ ఆఫ్ టైంలో బ్రీత్ అనేది అట్లా ఆగిపోతుంది. ఓకేనా? అండ్ వన్స్ యూ స్వాలో, మింగటం అయిపోయింది, ఇక్కడ నుంచి క్రాస్ అయింది అనుకోండి ఫుడ్, ఇక్కడ నుంచి క్రాస్ అయ్యి లోపలికి వచ్చేసిందంటే ఇంకా మళ్ళీ బ్రీతింగ్ మళ్ళీ నార్మల్. ఓకేనా? సో ఓకే సార్. ఈ ఫుడ్ తీసుకునే టైం అనేది చాలా డేంజరస్ అన్నమాట ఈ విషయంలో చూసుకుంటే. సో చాలా జాగ్రత్తగా, అంటే కోఆర్డినేషన్ అనేది ఎప్పుడు బ్రెయిన్ చూసుకుంటూ ఉంటుంది, బట్ చాలా జాగ్రత్తగా మనం, అంటే ఏదో మాట్లాడుతూ అండ్ పరధ్యానంలో ఉండి తిన్నా కూడా ఏం కాదు. బట్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అంటే మాట్లాడటం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది మాట్లాడటం వాయిస్? లారింగ్స్లో Larynx. నుంచి వస్తుంది, అంటే విండ్ పైప్లో నుంచి రావాలి మనకి వాయిస్ అనేది. సో మాట్లాడుతూ తింటూ ఉన్నప్పుడు ఈ కోఆర్డినేషన్కి దెబ్బ తినే అవకాశం ఉంది, కాబట్టి మాట్లాడుతూ తినకూడదు. ఓకేనా? చాలా డేంజరస్. అంటే ఫుడ్ దాంట్లోకి ఎంటర్ అయితే ఏమవుతుంది, జనరల్గా ఏమవుతుంది అంటే వెంటనే మనకి ఒక కాఫ్ అనేది వస్తుంది. ఆ పెద్ద కాఫ్ రావటం వల్ల ఏమవుతుంది, ఫోర్స్డ్గా ఎయిర్ బయటికి రావటం వల్ల ఇక్కడ ఏదైనా ఫుడ్ పార్టికల్ ఎంటర్ అయితే ఆ ఫుడ్ పార్టికల్ని కూడా బయటికి తీసుకొస్తుంది. బట్ ఇఫ్ దట్ డజంట్ హ్యాపెన్, ఇఫ్ ఎ ఫుడ్ పార్టికల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ లంగ్స్, ఇట్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూ, పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. ఓకే, వాట్ ఈస్ హెల్పింగ్ యూ టు Clear. swallow without deflecting it into the windpipe అని అడిగారు. ఎపోగ్లటిస్. ఎపిగ్లాటిస్ బ్రో. ఎపిగ్లాటిస్. ఎక్సలెంట్. సో రిబ్ కేజ్ దగ్గరికి వచ్చాము. ఐ మీన్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మెకానిజం ఎట్లా ఉంటుంది అంటే ఊపిరి ఎలా తీసుకుంటాం మనం, దాని అంతటికి అదే మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉన్నా కూడా ఊపిరి దాని అంతటి అదే జరుగుతూ ఉంటుంది కదా ప్రాసెస్. హౌ దిస్ హ్యాపెన్స్ అనేది చూద్దాం. మీకు ఒక ఫ్యాక్ట్, మీకు ఫ్యాక్ట్స్ అంటే జనరల్గా ఇష్టం కదా, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉంటాయి కదా. సో అట్లాంటి ఒక ఫ్యాక్ట్ కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఏంటి అంటే, సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద రిబ్ కేజ్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? వీ హ్యావ్ లంగ్స్. ఇది ఒక లంగ్, ఇది ఒక లంగ్. దీన్ని కట్ చేశారు, తెలుస్తుందా? ఈ లంగ్ని వీళ్ళు కట్ చేసి చూపించారు. సో వాట్ ఈస్ దిస్? ట్రాకియా. ట్రాకియా బ్రో. Trachea. What is Trachea. this? What is this? Bronchus. What are these? These small roots లాగా ఉన్నాయి. Bronchioles. బ్రాంకియోలిస్. Okay, excellent. What are these? Rib bones. Okay, మీకు తెలుసు ఆల్రెడీ, ఇక్కడ ఉంది రిబ్ బోన్స్. దీన్ని ఏమంటారు? టోటల్గా రిబ్ కేజ్ అంటారు, అవునా కాదు? ఈ స్కెలిటన్ని రిబ్ కేజ్ అంటారు. సో వాట్ ఆర్ దీస్? రిబ్ బోన్స్. అండ్ మీకు తెలుసో లేదో, లైక్ ఈ రిబ్ బోన్స్కి మధ్య వి విల్ హ్యావ్ సమ్ మజిల్. మనకి ఎంతో, ఐ మీన్ మన అంటే పిల్లలకి అంత ఐడెంటిఫికేషన్ ఉండదు, బట్ చెస్ట్ వాల్ మజిల్స్ అనేవి ఉంటాయంట. రిబ్ బోన్స్కి మధ్యలో మనకి మజిల్ అనేది ఉంటుంది. ఓకే, ఇది లంగ్. అండ్ హియర్ దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ కాల్డ్ డయాఫ్రమ్. ఓకేనా? సో ఇక్కడ కనిపించట్లేదని ఇక్కడ లేదనుకోవద్దు, దీన్ని కట్ చేశారు కాబట్టి దీని మధ్యలో కనిపిస్తుంది. బట్ ఇక్కడ కూడా లంగ్ ఉంటే ఇక్కడ కూడా కనిపించేది కాదు, లోపల ఎక్కడో ఉంటుంది, మధ్యలో నుంచి వెళ్తుంది. వాట్ ఈస్ దిస్? డయాఫ్రమ్. డయాఫ్రమ్ గురించి గుర్తుపెట్టుకోండి. డయాఫ్రమ్ అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది. ఓకేనా?
డయాఫ్రమ్ అనేది రబ్బర్ బ్యాండ్ లాంటిది. దాని నార్మల్ పొజిషన్ ఇది. దాని నార్మల్ పొజిషన్ ఇది. ఇట్లా ఉంటుంది. ఏ షేప్లో ఉంది? డోమ్ షేప్లో ఉంది. డోమ్ అంటే తెలుసా మీకు? డోమ్స్ అంటే తెలుసా? ఇట్లా ఉండేదాన్ని డోమ్ అంటారు. ఈ డయాఫ్రమ్ కూడా ఎట్లా ఉంది? ఇలా ఉంది. డోమ్ షేప్లో ఉంది. ఓకే, నార్మల్ పొజిషన్ ఈ డోమ్ షేప్లో ఉంటుంది డయాఫ్రమ్కి. బట్ అది కాంట్రాక్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ అటాచ్ అయింది, ఇక్కడ అటాచ్ అయింది రిబ్ కేజ్కి డయాఫ్రమ్. సో ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తాను, అర్థమవుతుందా అందరికీ? సో ఇలా ఉన్న డయాఫ్రమ్ ఇది నార్మల్ పొజిషన్ ఆఫ్ ద డయాఫ్రమ్. దీన్ని ఏమంటాం? రిలాక్స్డ్ పొజిషన్ ఆర్ నార్మల్ పొజిషన్ అంటాం. రిలాక్స్డ్ డయాఫ్రమ్. ఇక్కడ రిబ్ కేజ్కి అటాచ్ అయింది కదా ఈ ఎడ్జెస్ దగ్గర. ఇది కాంట్రాక్ట్ అయినప్పుడు, డయాఫ్రమ్ అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు దీని ఏమంటాం? కాంట్రాక్టెడ్ పొజిషన్ అంటాం. ఇది అర్థమైందా మీకు? డయాఫ్రమ్ అనేది ఒక రబ్బర్ లైక్ స్ట్రక్చర్, రిలాక్స్డ్గా ఇట్లా ఉంటుంది. జనరల్గా మన రబ్బర్ బ్యాండ్ ఏంటి? రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? మనం సాగదీస్తే ఇట్లా వస్తుంది. బట్ ఇక్కడ రిలాక్స్డ్గా ఉన్నప్పుడేమో ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం కాంట్రాక్ట్ చేస్తామో అప్పుడు నార్మల్ స్టేట్, ఇది నార్మల్ స్టేట్. దీనికి ఇది నార్మల్ స్టేట్, రిలాక్స్డ్గా ఉండటం, ఇట్లా ఉండటం నార్మల్ స్టేట్. కాంట్రాక్ట్ అవ్వటం అనేది సడన్గా వచ్చే స్టేట్. ఓకేనా? ఇది నార్మల్ స్టేట్ కాదు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ థింగ్. వాట్ ఈస్ ద నార్మల్ స్టేట్? ఎట్లా ఉంటుంది? డోమ్ లాగా ఉంటుంది. అంటే ఎక్స్పాండ్ అయి ఉన్నప్పుడే నార్మల్ స్టేట్ డయాఫ్రమ్కి. కాంట్రాక్ట్ అయి ఉన్నప్పుడు నాట్ ఓకే, రిలాక్స్డ్ స్టేట్లో ఉంటేనే నార్మల్. కాంట్రాక్టెడ్గా ఉంది అంటే నార్మల్ స్టేట్లో లేదు అని అర్థం. ఇప్పుడు ఇంకో విషయం చూద్దాం. సో ఇట్లా నార్మల్ స్టేట్లో ఉంది, రిలాక్స్ అయి ఉంది, నార్మల్గా డోమ్ షేప్లో వచ్చేసింది. ఇప్పుడు లంగ్ ఏరియా ఎంతో చూడండి. నెక్స్ట్ది ఈ డయాఫ్రమ్ మూవ్ అయిపోయి ఇక్కడికి స్ట్రైట్ లైన్ లాగా వచ్చింది అనుకోండి. ఎప్పుడు ఇక్కడ ఉన్న స్పేస్ పెరుగుతుంది? రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడా, కాంట్రాక్టెడ్ స్టేట్లో ఉన్నప్పుడా? ఎక్సలెంట్. సో కాంట్రాక్టెడ్ స్టేట్లో ఉన్నప్పుడు డయాఫ్రమ్ కాంట్రాక్టెడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ చెస్ట్లో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో, ఇక్కడ లంగ్స్కి ఉన్న స్పేస్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ రిలాక్స్డ్ ద స్పేస్ విల్ బి లెస్ ఫర్ ద లంగ్స్. సో ఇంకో క్వశ్చన్ అడుగుతాను, సాయిరామ్ ఒకసారి ఆన్సర్ చేయ బ్రో. వెన్ యూ బ్రీత్ అవుట్ చేసినప్పుడు డయాఫ్రమ్ అనేది ఉంటుందా, కాంట్రాక్ట్ అయి ఉంటుందా? ఏంటి సార్? బ్రీత్ అవుట్ చేసి డయాఫ్రమ్ అనేది రిలాక్స్డ్ గా ఉంటుంది, కాంట్రాక్ట్ గా ఉంటుంది సార్. కాంట్రాక్ట్ అయి ఉంటుంది. ఓకే, గ్రేట్. ఫాతిమా ఉన్నావమ్మా? సార్ చెప్పమ్మా, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. వెన్ యూ బ్రీత్ అవుట్ డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అయి ఉంటుందా, రిలాక్స్ అయి ఉంటుందా? కాంట్రాక్ట్ అయి ఉంటుంది సార్. మీరు అసలు ఎగ్జిస్ట్ అయ్యారా? క్లాస్లో ఉన్నారా? మైండ్ పనిచేస్తున్నాయి మీ ఇద్దరికి? చెప్పండి, వర్క్ చేస్తున్నాయి చేయట్లేదా? ఒకసారి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు మీకు వర్క్ చేస్తుందా లేదా అనేది. ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? రిలాక్స్డ్ ఎంతమందికి అర్థం కాలేదు విషయం చెప్పండి, హ్యాండ్ రైస్ చేయండి. How many of you didn't understand?
ఫాతిమా సాయిరామ్, ఏంటి మీ పరిస్థితి? వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్? మీకు అర్థమైందా లేదా అనేటప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ యూ ఆర్ నాట్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. ఏం చేయాలి మిమ్మల్ని? వై డోంట్ యూ రెస్పాండ్? ఎగ్జిట్ అయిపోండి క్లాస్లో నుంచి ఇద్దరు. ఫాస్ట్ ఎగ్జిట్ అయిపోవాలి. చూడండి హౌ స్టబాన్ దే ఆర్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్. సో నేను ముందే చెప్పాను, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్, అర్థమైందా లేదా అని అడిగినప్పుడు యూ నీడ్ టు టెల్ మీ. ఓకే, చూడండి, దిస్ ఈజ్ ద చెస్ట్ క్యావిటీ, దీస్ ఆర్ ద రిబ్ బోన్స్. నేనేం సిలబస్లో లేనిది చెప్పట్లా, ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ వాట్ ఈస్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఇదేంటిది? రిబ్ కేజ్ అనుకోండి దీన్ని. ఇక్కడ లంగ్స్ ఉన్నాయి. ఓకే, లంగ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ సమ్ బ్రాంచెస్ అండ్ ట్రాకియా. ఓకే, ఇక్కడ ఏముంటుంది? డయాఫ్రమ్. ఇది ఏ స్టేట్లో ఉంది ఇప్పుడు? డయాఫ్రమ్ రిలాక్స్డ్ స్టేట్లో ఉంది. రిలాక్స్ స్టేట్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ అవైలబుల్? తక్కువ ఉందా ఎక్కువ ఉందా స్పేస్? లో అమౌంట్ ఆఫ్ తక్కువ ఉంది. బట్ వెన్ ద డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కాంట్రాక్ట్ అయింది అనుకుందాం, డయాఫ్రమ్ ఈ పొజిషన్ నుంచి ఇలా వచ్చింది. సో అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది తగ్గిందా పెరిగిందా? ఇంక్రీజెస్. సో బ్రీత్ ఇన్ చేసేటప్పుడు డయాఫ్రమ్ అనేది కాంట్రాక్ట్ అయి ఉంటుందా రిలాక్స్ అయి ఉంటుందా? బ్రీత్ ఇన్, ఇన్హేల్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది. వెన్ యూ ఎక్స్హేల్ రిలాక్సెస్. ఓకే, సింపుల్ థింగ్. అర్థమైందా అందరికి? ఇన్స్టెడ్ ద చెస్ట్ వాల్ మజిల్స్, సేమ్, ఇంకా ఇంతకంటే ఏం లేదు ఇక్కడ చెప్పుకునేది. ఓకే, ఇంకొక విషయం చెప్పాలి. ఓకే, విల్ రీడ్ దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్. వీ నో దట్ ద బ్రీతింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్. బ్రీతింగ్ అంటేనే ఇన్హేల్ చేసుకోవడం, ఎక్స్హేల్ చేసుకోవడం. ఈ రెండింటిని కలిపి విల్ కాల్ దెమ్ బ్రీతింగ్. ద ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ మెయిన్లీ ద లంగ్స్. ఇక్కడ ఇన్వాల్వ్ అయిన ఆర్గాన్స్ మెయిన్గా ఏంటి అంటే లంగ్స్. యూ కాంట్ సీ యువర్ లంగ్స్ బట్ ఇట్ ఈస్ ఈజీ టు ఫీల్ దెమ్ ఇన్ యాక్షన్. మనం లంగ్స్ని చూడలేం, బట్ వన్స్ మనం బ్రీతింగ్ మీద ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే మనం వాటిని ఈజీగా ఫీల్ అవ్వచ్చు. అవి ఎక్స్పాండ్ అవ్వటము, కాంట్రాక్ట్ అవ్వటం, వీ కెన్ ఫీల్ దెమ్. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్ అండ్ బ్రీత్ ఇన్ వెరీ డీప్లీ. చెస్ట్ మీద ఒకసారి హ్యాండ్స్ పెట్టుకొని డీప్ బ్రెత్స్ తీసుకోండి. డీప్ బ్రెత్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేయండి అండ్ యూ విల్ బీ ఏబుల్ టు ఫీల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. ఓకే, యూ విల్ ఫీల్ యువర్ చెస్ట్ గెటింగ్ స్లైట్లీ బిగ్గర్. డీప్ బ్రెత్ లోపలికి తీసుకున్నప్పుడు చెస్ట్ ఏమవుతుంది? సైజ్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? డీప్ బ్రెత్ లోపలికి తీసుకున్నప్పుడు chest size will be you will feel your chest getting slightly bigger. So చెస్ట్ సైజ్ పెరుగుతున్నట్టు మీకు ఈజీగా తెలుస్తుంది. నౌ బ్రీత్ అవుట్ ద ఎయిర్. ఇప్పుడు పెద్ద సైజ్లో ఉంది కదా చెస్ట్. నౌ బ్రీత్ అవుట్, స్లోగా బ్రీత్ అవుట్ చేయండి. వాట్ విల్ హ్యాపెన్ టు ద సైజ్ ఆఫ్ ద చెస్ట్? డిక్రీజ్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ జస్ట్ ఫెల్ట్ ద పవర్ ఆఫ్ యువర్ లంగ్స్. సో నార్మల్ పొజిషన్లో ఉన్నప్పుడు డయాఫ్రమ్ అనేది రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది. సో ద ఏరియా ఆఫ్ చెస్ట్ క్యావిటీ విల్ బీ లో. ఓకేనా? సో ఇప్పుడే మీకు పవర్ ఆఫ్ యువర్ లంగ్స్ అర్థమైంది. మీరు ఒక డీప్ బ్రెత్ తీసుకుంటే ఎంత సైజ్ రావచ్చో మీకు తెలుస్తుంది. ఒకసారి ట్రై ఇట్ వన్స్. పెద్ద సైజ్ వచ్చేసి మళ్ళీ కాంటాక్ట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ లంగ్స్. The lungs themselves can neither draw in air nor push it out.
సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, లంగ్స్ వాటంతటికి అవే ఎయిర్ని లోపలికి తీసుకోలేవు, అలాగని బయటికి పుష్ చేయలేవు కూడా. లంగ్స్ అనేవి కేవలం బెలూన్స్ లాంటివి, అర్థమవుతుందా? లంగ్స్ ఆర్ జస్ట్ బెలూన్స్. వాటంతట అవే ఎయిర్ని లోపలికి తీసుకోలేవు, వాటంతట అవే ఎయిర్ని బయటికి ఇవ్వలేవు కూడా. బెలూన్ కూడా ఇవ్వగలుగుతుంది బయటికి, బట్ లంగ్స్ వాటంతట అవే ఎయిర్ని బయటికి ఇవ్వలేవు కూడా. ఇక్కడ వరకు క్లియరా? దే డోంట్ హ్యావ్ దట్ ఎబిలిటీ. ఎవరో ఒకళ్ళు ఫోర్స్ చేయాలి లోపలికి, ఎవరో ఒకళ్ళు బయటికి ఫోర్స్ చేయాలి, అప్పుడే ఎయిర్ని తీసుకోగలిగితే ఇవ్వగలుగుతాయి. ఇది క్లియరా లేదా? ఎస్ సార్. సో ఎలా ఎయిర్ని లోపలికి తీసుకుంటే ఎలా ఎయిర్ని బయటకి ఇస్తాయో చూద్దాము. Instead, the chest wall muscles and another flexible flattened muscle called diaphragm helps the lungs in moving air into and out of them. సో ఏమేమి హెల్ప్ చేస్తాయంట ఎయిర్ని లోపలికి తీసుకోవడానికి, బయటికి పంపించడానికి? చెస్ట్ వాల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, చెస్ట్ వాల్ మజిల్స్, రిబ్స్ మధ్యలో ఉండే మజిల్స్, ఆ మజిల్స్ హెల్ప్ చేస్తాయంట. అండ్ దాంతోపాటు ఈ డయాఫ్రమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఫ్లాటెండ్ మజిల్. డయాఫ్రమ్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ అ ఫ్లాటెండ్ మజిల్. అది కూడా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయడానికి లంగ్స్కి హెల్ప్ చేస్తుంది. సో డయాఫ్రమ్ ఎట్లా వర్క్ అవుతుందో మనం ఇందాక చూసాము. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డయాఫ్రమ్ అండ్ రిబ్స్ ఇన్ రెస్పిరేషన్? ఆర్ బోత్ యాక్టివ్ ఇన్ మ్యాన్ అండ్ ఉమెన్. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఉంది, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫ్యాక్ట్ ఒకటి ఉందని చెప్పుకున్నాం కదా. సో what is the role of diaphragm and ribs in respiration? Are both active in man and woman? So ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్వర్డ్స్. ద చెస్ట్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రిబ్స్. చెస్ట్ వాల్ దేంతో తయారై ఉంటుంది? చెస్ట్ వాల్, రిబ్స్ అండ్ చెస్ట్ వాల్ మజిల్స్, మేడ్ అప్ ఆఫ్ రిబ్స్, మజిల్స్ అండ్ స్కిన్. అవుటర్ లేయర్లో స్కిన్ ఉంటుంది. ద రిబ్స్ ఆర్ అటాచ్డ్ ఎట్ అన్ యాంగిల్ టు ద స్పైన్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎప్పుడు గమనించి ఉండము, గమనించినా కూడా ఇది ఒక పాయింట్ లాగా తీసుకొని ఉండము. ఈ రిబ్స్ అనేవి ఎట్లా ఉంటాయి మన బాడీలో? ఇట్లా స్లాంట్గా అటాచ్ అయి ఉంటాయి, స్ట్రైట్గా ఉండవు. మీరు ఇప్పటికిప్పుడు కూడా మీ బాడీలో ఐడెంటిఫై చేసుకోవచ్చు కావాలంటే. ఎట్లా ఉంటాయంట రిబ్ మజిల్స్, రిబ్స్ ఎట్లా అటాచ్ అయి ఉంటాయి? స్లాంట్గా అటాచ్ అయి ఉంటాయి, సమ్ యాంగిల్తో అటాచ్ అయి ఉంటాయి. At an angle to the spine. If you run your finger along one of your ribs, you will notice that it extends downwards from the spine. సో మీరు ఒక రిబ్ మీద, మనకి కనిపిస్తూ ఉంటాయి కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకి, రిబ్ మీద మీ ఫింగర్ని అట్లా మూవ్ చేసుకుంటూ వస్తే మీకు తెలుస్తుంది కొంచెం కిందకి స్లాంట్ అయి ఉంటాయి రిబ్స్ అన్నీ కూడా. ఓకేనా? వెన్ వీ ఇన్హేల్ ద చెస్ట్ వాల్ మూవ్స్ అప్ అండ్ ఎక్స్పాండ్స్. ఇన్హేల్ చేసినప్పుడు ఏమవుతుందంట, ఇట్లా డౌన్వర్డ్ ఉన్న రిబ్ ఏమవుతుంది, కొంచెం అప్వర్డ్కి వస్తుంది. అర్థమవుతుందా? ఈ పాయింట్ అర్థమైందా? బ్యాక్ బోన్ మరి ఇంత దారుణంగా చేస్తుంది, ఇట్లా చూస్తాం. ఓకే, సో ఇలా ఉన్న బ్యాక్ బోన్లో రిబ్స్ ఎట్లా ఉన్నాయి? ఇలా ఉన్నాయి. ఫస్ట్ నార్మల్ పొజిషన్ ఇది, ఓకేనా? ఇది రిబ్ కేజ్ అనుకోండి. సో వెన్ యూ బ్రీత్ ఇన్ వాట్ హ్యాపెన్స్? ఇలా, సరే మరి అంత ఉండదు టిల్ట్, కొంచెం. సో కొంచెం టిల్ట్ అనేది మారుతుంది, ఇలా వస్తాయి. కొంచెం చార్జ్ చేస్తాం. ఓకేనా? సో ఎక్కడ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది? సర్ఫేస్ ఏరియా కాదు, ఎక్కడ వాల్యూమ్ పెరుగుతుంది? ఇట్లా ఉన్నప్పుడు బెండ్ అయి ఉంటే కొంచెం వాల్యూమే ఉంటుంది చూడండి, బట్ ఇవి కొంచెం ఇట్లా
ఇట్లా పైకి వచ్చినాయి అనుకోండి, వీటి ఫుల్ లెంత్ ఇట్లా కవర్ అవుతుంది కదా, అప్పుడు వాల్యూమ్ పెరుగుతుందా లేదా చెస్ట్ క్యావిటీలో? పెరుగుతుంది. సో పెరుగుతుంది సార్. ఇన్హేల్ చేసినప్పుడు ఏమవుతాయి, చెస్ట్ వాల్ మజిల్స్ స్లాంట్గా ఉండేవి, ఆ స్లాంట్నెస్ అనేది తగ్గుతుంది. ఇన్హేల్ చేసినప్పుడు స్లాంట్గా ఉంటాయి బాగా. ఇన్హేల్ చేసినప్పుడు ఎట్లా ఉంటాయి, సారీ ఎక్స్హేల్ చేసినప్పుడు ఎట్లా ఉంటాయి, ఎక్స్హేల్ చేసినప్పుడు స్లాంట్ గా ఉంటుంది. స్లాంట్గా ఉంటాయి. వెన్ యూ ఇన్హేల్ యూ నీడ్ మోర్ స్పేస్, కాబట్టి దే విల్ ఆ స్లాంట్నెస్ తగ్గిపోయి కొంచెం మోర్ స్పేస్ని క్రియేట్ చేస్తాయి. సో డయాఫ్రమ్ ఎంత ఇంపార్టెంటో ఈ రిబ్స్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా? ఎస్ బ్రో. ప్రతి ఒక్కరు, ఎవరికన్నా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఇట్లా స్లాంట్గా ఉండేవి ఇట్లా పైకి రావటం వల్ల ద వాల్యూమ్ విల్ బి ఇంక్రీస్డ్, అంతే, సింపుల్. క్లియరా అందరికీ? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. సో ఇది ఒక ఫంక్షన్, డయాఫ్రమ్ ఒక ఫంక్షన్. సో ఈ రెండు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దేనికి? బ్రీతింగ్ లోపలికి తీసుకోవడానికి, బయటికి పంపించడానికి. లంగ్స్కి ఏమాత్రం పవర్ ఉండదు, ఓన్లీ చెస్ట్ వాల్ మజిల్స్ అండ్ డయాఫ్రమ్ ఇవి మాత్రమే బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయడానికి. వెన్ వి ఇన్హేల్, ఓకే, ద డయాఫ్రమ్ మే బి ఇమాజిన్డ్ యాజ్ అ ఫ్లోర్ ఇఫ్ యూ థింక్ చెస్ట్ క్యావిటీ యాజ్ ఎ రూమ్. ఈ చెస్ట్ క్యావిటీని మీరు ఒక రూమ్ అనుకుంటే, డయాఫ్రమ్ అనేది ఒక ఫ్లోర్ లాగా ఉంటుంది. అర్థమైందా? చెస్ట్ క్యావిటీ అనేది ఒక రూమ్ అనుకుంటే, ద డయాఫ్రమ్ విల్ బి ద ఫ్లోర్ ఆఫ్ ద రూమ్. అంటే మీరేమి ఇట్లా సన్నగా ఉంటుంది, డయాఫ్రమ్ అంటే ఇట్లా సన్నగా ఉంటుంది అనుకోమని ఇక్కడ ఇట్లా చూపిస్తున్నాం. బట్ పైనుంచి చూద్దామా డయాఫ్రమ్ ఎట్లా ఉంటుందో? ఇక్కడ నుంచి చూద్దాం, టాప్ నుంచి చూద్దాం, ఓకేనా? టాప్ నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుందా లేకపోతే ఇలా కనిపిస్తుందా? చెప్పండి ఒకసారి. 1 or 2 మీ ఇమాజినేషన్ వదిలేస్తాను. 2 సార్. 2 బ్రో. 2 ఎందుకు సార్. 2 అని చెప్తున్నారు అందరూ? దాన్ని రివర్స్ చేసి చూస్తే అలాగే కనిపిస్తుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ ద డయాఫ్రమ్ అంటే మనం పైన చూసుకుంటే ఏదైనా ఫ్లాట్ గానే అనిపిస్తుంది. పైన నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది కదా, పక్క నుంచి చూస్తే మీకు థిన్గా దాని థిక్నెస్ బట్టికే కనిపిస్తుంది. బట్ పైనుంచి చూస్తే వాట్ దే ఆర్ టెల్లింగ్, ఇదంతా స్పేస్ అనుకుంటే ఆ స్పేస్ యొక్క ఫ్లోర్ మొత్తం ఏముంటుందంట? డయాఫ్రమ్ ఉంటుంది. సో రిబ్ కేజ్ ఎట్లా ఉంటుంది? ఇట్లా బెల్ జార్ లాగా ఉంటుంది. రిబ్ కేజ్ బెల్ జార్ లాగా ఉంటుందా లేదా? ఒక రకంగా బెల్ జార్ లాగా ఉంటుంది. సో కింద సర్కిల్ షేప్లో ఉంటుందా లేదా? సో ఇట్లా ఉంటుంది డయాఫ్రమ్, ఓకేనా అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, అర్థమైందా? లైక్ వాళ్ళ పాయింట్ నుంచి నేను ఇది తీసుకొచ్చాను, నేనేం చూడలేదు పైనుంచి డయాఫ్రమ్ ఎప్పుడు. వాళ్ళు ఏమన్నారు, ఇఫ్ రిబ్ కేజ్ ఈజ్ కన్సిడర్డ్ ద రూమ్, చెస్ట్ క్యావిటీని మనం రూమ్ అనుకుంటే డయాఫ్రమ్ అనేది ఫ్లోర్ లాగా ఉండిద్ది అన్నారు. ఫ్లోర్ ఎప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉండదు కదా, ఇట్ విల్ బీ స్ప్రెడ్ అవుట్. అర్థమైందా? సో ఒక పని చేద్దాం, కన్ఫ్యూజన్ ఎందుకు, విల్ సీ టాప్ వ్యూ ఆఫ్ డయాఫ్రమ్. చూడండి, ఇట్ ఈస్ ఎలాంగేటెడ్ కదా, ఎలా ఉంది? స్ప్రెడ్ అవుట్ అయి ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లాప్, ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాగా లేదు. ఇట్ ఈస్ ఎలాంగేటెడ్. అర్థమవుతుందా మీకు? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్ సార్. ఇట్ ఈస్ ఎ స్ప్రెడ్ షీట్ లాగా, స్ప్రెడ్ అయిపోయిన మజిల్ అది. ఓకే, సో ఫైనల్గా ఏమంటారు? ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుందా? పైన చూస్తే ఇలా కనిపిస్తుందా? సో ఈ గూగుల్లో కూడా చూడాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ దిస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మనకు అర్థం కావాలి, ఓకేనా?
When the diaphragm is relaxed when we breathe out, it is in the shape of a dome. సో డోమ్ అంటే ఏంటి? ఈ మాస్క్ ఉంటుంది తెలుసా, మాస్క్ ముస్లిమ్స్ వెళ్తూ ఉంటారు. మాస్క్లో పైన ఉండే వాటిని మనం డోమ్స్ అంటూ ఉంటాం, టాప్లో ఉండే వాటిని డోమ్స్ అంటూ ఉంటాం. సో ఒక సింగిల్ లైన్ ఇట్లా డ్రా చేస్తే అది డోమ్ అయిపోదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ షేప్లో ఉంటుందని. ఈ సింగిల్ లైన్ లాగా ఉంటే డోమ్ కాదు, ఒక 3D ఫిగర్. డోమ్ అనేది ఏంటిది? ఇట్లా ఉంటుంది. ఓకేనా? సంథింగ్ ఇక్కడ ఏదో పెడతారు. సో దీన్ని మనం ఏమంటాం? డోమ్ అంటాం. డయాఫ్రామ్ ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ బీ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ డోమ్. ఓకేనా? ఒక సింగిల్ లైన్ ఇట్లా డ్రా చేసినట్టు ఉండదు. ఇట్ ఈజ్ ఏ 3D ఫిగర్. సో దీన్ని ఫైనల్గా ఒక విషయం చెప్తున్నా. డూ యూ నో చపాతీస్? అందరికీ చపాతీస్ తెలుసు కదా. చపాతీని, ఇది చపాతీ అనుకోండి, ఈ పాయింట్ దగ్గర మీరు పట్టుకొని పైకి లేపండి, చెయ్యి కింద నుంచి పెట్టండి, చెయ్యి ఇట్లా పెట్టేసి చపాతీని పైన వేసుకోండి. వాట్ విల్ బి ద షేప్? ఇట్లా పడిపోతుంది కదా చపాతీ. దట్ ఈస్ ద డోమ్. అంతే, ఏం లేదు. డయాఫ్రామ్ కూడా అట్లా ఉంటుందంట. నెక్స్ట్ ఇది, when the diaphragm contracts during inhalation, it flattens out a bit or the dome moves downward. ఫ్లాట్గా అయిపోతుంది ఇన్హేల్ చేసేటప్పుడు. యాజ్ ఎ రిజల్ట్ ద వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ ఈజ్ ఇంక్రీస్డ్. సో ఇన్హేల్ చేసినప్పుడు ఫ్లాట్గా ఉంటుందా, డోమ్ షేప్లో ఉంటుందా డయాఫ్రమ్? కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే. When the diaphragm flattens, the volume of chest cavity is increased, its internal pressure decreases and the air from the outside rushes into the lungs. This is called inspiration. ఇన్స్పిరేషన్ అంట. ఓకేనా? ఇన్హలేషన్ లేదా ఇన్స్పిరేషన్. ఓకే, మనం ఏం చేద్దామంటే విల్ గెట్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ప్రెషర్. వీళ్ళు ఇక్కడ ప్రెషర్ గురించి మాట్లాడారు కదా. వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ప్రెషర్. ఓకే, వాట్ ఈస్ ప్రెషర్? ఫోర్స్ బై ఏరియా. ఓకే, మామూలుగా చెప్పండి, ప్రెషర్ అంటే ఏంటి? ప్రెషర్ అంటే మీనింగ్స్, డెఫినేషన్స్ కాదు, మీకేం అర్థం అవుతుంది తెలుగులో ప్రెషర్ అంటే? మీకేంటి ఫీలింగ్? అంటే మెంటల్ ప్రెషర్ గురించి చెప్పొద్దు, మళ్ళీ ఫిజిక్స్లోనే అడుగుతున్నా. బట్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ప్రెషర్? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఏంటి అయితే? ఏం అర్థం కాల వెన్ యూ సే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే అర్థం కాదు. ప్రెషర్ అంటే లైక్ వాట్ ఈస్ ప్రెషర్ అని చెప్పమంటున్నా నేను. స్పీడ్ అంటే చెప్తాం, వేగం, ఫాస్ట్గా మూవ్ అయితే స్పీడ్గా మూవ్ అవుతుంది అని చెప్తాం. ఓకే, లైక్ దట్ వాట్ ఈస్ ప్రెషర్ అన్నట్టు అడుగుతున్నాను నేను. ఓకేనా? ఎవరన్నా ఉన్నారా? ఓకే, ఫేస్ తగ్గుతుంది సార్ ఎప్పుడైతే మనం ప్రెజర్ ని అప్లై చేస్తాం. వాల్యూమ్ ఆఫ్ సర్ఫేస్ తగ్గుతుందా? ప్రెషర్ అంటే ఏం లేదు, ఫోర్స్. మనం ఇప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఫోర్స్ ఎట్లా అప్లై చేయగలుగుతాం చెప్పండి? ఫోర్స్ ఎట్లా అప్లై చేయగలుగుతాం ఒకసారి చెప్పండి నాకు. పుష్ పుల్. చేతులతోనేమో పుష్ చేయగలుగుతాం, పుల్ చేయగలుగుతాం, అంతే కదా? సో విత్ హ్యాండ్స్ we will be able to push and pull. With legs we will only be able to push. అంతేనా? సో అదే ఫోర్స్ని ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఇట్ ఆన్ అన్ ఏరియా, ఒక ఏరియా మీద మీరు ఆ ఫోర్స్ మొత్తాన్ని అప్లై చేస్తున్నప్పుడు దట్ ఈస్ వాట్ వీ కాల్ ప్రెషర్. అదే ఫోర్స్ని ఒక పాయింట్ మీద మీరు అప్లై చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. అర్థమవుతుందా మీకు? సో దేర్ ఈజ్ ఏ కార్ట్. ఒక కార్ట్ ఉంది మీకు. ఈ కార్ట్కి ఒక హ్యాండిల్ ఉంది, ఇట్లా ఉంటుంది హ్యాండిల్ కదా.
ఇది కాట్లాగా ఏమన్నా కనిపిస్తుందా మీకు? దీని మీద ఇది ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్. ఈ పాయింట్ మీద మీ హ్యాండ్తో మీరు పుష్ చేస్తున్నారు. ఇది మీ హ్యాండ్ పుష్ చేస్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ఫోర్స్. అండ్ ఇఫ్ యు ఆర్ పుల్లింగ్, దిస్ ఈస్ కాల్డ్ ఫోర్స్. ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఇఫ్ ఇక్కడ మీకు ఒక పెద్ద సర్ఫేస్ ఏరియా ఉంది. మీరు చేతులు ఇప్పుడు ఇలా పెడుతున్నారు, లైక్ ఇలా పెట్టేసి ఈ ఫోర్స్ని, అదే ఫోర్స్ని అప్లై చేస్తే ఈ ఏరియా మొత్తం మనం ప్రెషర్ అప్లై చేసామని చెప్పొచ్చు. ఓకేనా? ఈ ఏరియా మొత్తం మనం ఏం చెప్పొచ్చు? ప్రెషర్ అప్లై చేసామని చెప్పొచ్చు. అర్థమైందా ఏమన్నా? పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తే ఫోర్స్. ఇఫ్ ఒక ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ప్రెషర్. ఓకేనా? ఇఫ్ ద ఫోర్స్ ఈస్ స్ప్రెడ్ ఇన్ అన్ ఏరియా ఇట్ ఈస్ కాల్డ్ ప్రెషర్. ఓకే, ఏం అర్థం కాలేదా మీకు? ఎస్ ఆర్ నో చెప్పండి. లైక్ మళ్ళీ explain చేస్తాను. సరే, అది వదిలేయండి. అసలు ప్రెషర్ అన్న ఫోర్స్ అన్న నియర్లీ ఒకటే. ఓకేనా? రియల్ లైఫ్ మనం తీసుకుంటే, ఫిజిక్స్లో మనం అవి డిఫరెంట్ అని మాట్లాడదాం. బట్ రియల్ లైఫ్లో మన మైండ్లో ఉన్న దాని ప్రకారం చూసుకుంటే వీ విల్ కన్సిడర్ బోత్ ఫోర్స్ అండ్ ప్రెషర్ని రెండింటిని సేమ్ లాగే ట్రీట్ చేస్తుంది మన మైండ్. సో అదేంటో చూద్దాం. ఇప్పుడు ఏంటి అంటే, ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ అనేది ఎట్లా ఉంటుంది? ఇట్లా కదలకుండా ఉంటుందా? ఆర్ కదలకుండా ఉన్నట్టు కనిపించినా విల్ ఇట్ బి కంటిన్యూస్లీ మూవింగ్ ద మాలిక్యూల్స్? మూవింగ్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈ ఎయిర్లో, అట్మాస్ఫియర్లో ఎప్పుడు కూడా మాలిక్యూల్స్ అనేవి కంటిన్యూస్గా ఏమవుతూ ఉంటాయి? మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇన్ వాటర్లో ఎట్లా ఉంటాయి? విల్ దే బి మూవింగ్ ఆర్ విల్ దే బి స్టేషనరీ? మూవింగ్ అన్న. మూవింగ్ సార్. ఓకే. వుడ్ స్టేషనరీ. స్టేషనరీ అని చెప్పవచ్చు. బట్ ఇన్ ఎయిర్ అండ్ వాటర్ దే ఆర్ మూవింగ్. మనం హీట్ లెసన్లో ఏమని చదువుకున్నాం? దేని వల్ల మూవ్ అవుతున్నాయి? వై దే ఆర్ మూవింగ్? కైనెటిక్ ఎనర్జీ. ఏం కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ. Average kinetic energy. ఓకే, పర్లేదు. బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు ద ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీ దే ఆర్ మూవింగ్. సో ఎయిర్ అనేది వాటర్ కంటే ఎక్కువ, ఎయిర్ అనేది మూమెంట్ ఎక్కువ ఉంటుంది. తెలుసా మీకు? ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్కువ మూవ్ అవుతాయి. వాటర్ కొంచెం తక్కువ, అటు ఇటు కొంచెమే మూవ్ అవుతుంది. బట్ ఎయిర్ విల్ బి మూవింగ్ మోర్. ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్కువ మూవ్ అవుతాయి. అంటే మూవ్ అయ్యి దేనికన్నా తగిలింది అనుకో, ఇక్కడ సంథింగ్, ఐ పుట్ సంథింగ్ హియర్, మూవ్ అయ్యి వస్తూ దీనికి ఒకదానికి గుద్దుకుంది అనుకో, అది ఫోర్స్ అప్లై చేసినట్ట కాదు? ఎస్ సార్, ఫోర్స్ అప్లై చేస్తాం. అందరికి అర్థం అవుతుందా? గట్టిగా వెళ్ళి గుద్దాం అంటే, సరే మీ ఫ్రెండ్ అక్కడ నుంచో ఉన్నాడు, మీ ఫ్రెండ్ ఇక్కడ నుంచో ఉన్నాడు, మీరు ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి వాడి మీద పడ్డారు. వాట్ హ్యాపెన్స్? ఎదురు పడిపోతారు కదా. ఎందుకు పడ్డాడు వీడు? యూ అప్లైడ్ సమ్ ఫోర్స్ ఆన్ హిమ్. అందుకని ఇంబ్యాలెన్స్ అయిపోయి పడిపోయాడు. అట్లానే వెన్ ఎయిర్ మాలిక్యూల్ ఈస్ మూవింగ్ లైక్ దట్ అండ్ వెన్ ఇట్ హిట్స్ సంథింగ్ ఇట్ అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ఇట్. ఓకేనా? క్లియరా ఇంతవరకు? ఎస్ సార్. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు వెనక్కి రండి. ఇది చెప్పకుండా చెప్పలేము. ఒక పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తే మనం ఏమంటాం? ఫోర్స్ అంటాం. ఫోర్స్ అంటే మీకు అర్థమైంది ఇప్పుడు. పుష్ ఆర్ పుల్ ఈస్ కాల్డ్ ఫోర్స్. ఓకే, క్లియర్ కదా అందరికి? ఫోర్స్ వరకు క్లియరా లేదా? ఐదర్ పుష్ ఆర్ పుల్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ఎ సింగిల్ పాయింట్ మీద మీరు అప్లై చేస్తుంటే దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. బట్ ఇదే ఫోర్స్ కొంత ఏరియా మీద మనకి స్ప్రెడ్ అయి ఉంటే, ఎఫ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, if it is spread in an area, what we call it? We call it pressure. The pressure definition ఇప్పుడు చెప్తే అర్థం అవుతుంది. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా.
ఒక యూనిట్ ఏరియాలో ఎంత ఫోర్స్ అప్లై అయ్యిందో దాన్ని మనం ఏమంటాం, ప్రెషర్ అంటాం. ఈ ఫోర్స్ అనేది ఒక పాయింట్ మీద యాక్ట్ చేస్తే వి కాల్ ఇట్ ఫోర్స్. బట్ వెన్ ద ఫోర్స్ is spread throughout an area, then we will measure it as force per unit area. ఒక యూనిట్ ఏరియాకి ఎంత ఫోర్స్ ఉందో చూస్తాం, దాన్ని మనం ఏమంటాం, ప్రెషర్ అంటాం. ఇప్పుడు గమనించండి, ప్రెషర్ అన్న ఫోర్స్ అన్న ఒకటే, కాకపోతే ఒక యూనిట్ ఏరియాకి ఎంత ఫోర్స్ ఉందో చెప్పేదే ప్రెషర్. ప్రెషర్ ఈజ్ ఆల్సో ఏ ఫోర్స్, బట్ దట్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఒక యూనిట్ ఏరియాలో ఎంత ఫోర్స్ ఉందో దట్ ఈస్ కాల్డ్ ప్రెషర్. క్లియరా ఇంతవరకు? ఇక్కడ ఇది కాటు విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మీరు ఒక చేత్తో ఇట్లా పట్టుకొని ఇట్లా లాగుతారు, ఈ పాయింట్ మీద మాత్రమే యు ఆర్ అప్లయింగ్ ఫోర్స్. బట్ చెయ్యిని స్ప్రెడ్ చేసి వెన్ యు ఆర్ అప్లయింగ్ ఫోర్స్, మీరు చెయ్యిని ఎంత దూరం అయితే స్ప్రెడ్ చేశారో, మీ చెయ్యి ఏరియా ఎంత అయితే ఉందో దాని అంతటి మీద కూడా ఫోర్స్ అప్లై అవుతుందా లేదా ఆ ఏరియా మొత్తం మీద? సో ఆ ఏరియా మొత్తం ఫోర్స్ స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు ఎట్లా మెజర్ చేస్తాం? ప్రెషర్ లాగా మెజర్ చేస్తాం. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఎంతో కనుక్కొని ఇంత ప్రెషర్ ఉంది ఈ ఏరియా బట్టికి, ఇంత ప్రెషర్ ఉంది అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు అర్థమైందా? ఫోర్స్కి ప్రెషర్కి 80% అని అర్థమైందా? ఓకే, సేమ్. ఇప్పుడు ఒక ఎయిర్ మాలిక్యూల్ తగిలితే ఒక పాయింట్ దగ్గర తగులుతుంది కాబట్టి వి కాల్ ఇట్ ఫోర్స్. బట్ దేర్ ఆర్ మల్టిపుల్ ఎయిర్ మాలిక్యూల్స్, దే ఆర్ కంటిన్యూస్, అంటే ఎయిర్లో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి కదా, దే ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్ అండ్ దే ఆర్ కొలైడింగ్ విత్ ద సర్ఫేస్. అంటే ఫోర్స్ అనేది ఎక్కడెక్కడ అప్లై అవుతుంది? కంప్లీట్ ఏరియా మొత్తం మీద అప్లై అవుతుంది. సో అప్పుడు ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తామా, ప్రెషర్ గురించి డిస్కస్ చేస్తామా మనం? ప్లెజరా? ఇట్ ఈస్ మై ప్లెజరా? ప్రెషర్ అని డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఎయిర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాట్ వి సే ప్రెషర్. ఒక బెలూన్లో ఎయిర్ గురించి మాట్లాడేటప్పుడు వీ కాంట్ సే ఫోర్స్, వీ కెన్ సే ఓన్లీ ప్రెషర్. అర్థమైందా ఇది? ఎందుకు? ఒక మాలిక్యూల్ తగిలితే ఇట్ ఈస్ అప్లయింగ్ ఫోర్స్ ఆన్ ద సర్ఫేస్, బట్ దేర్ ఆర్ మల్టిపుల్ ఎయిర్ మాలిక్యూల్స్, చాలా ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, కంటిన్యూస్గా తగులుతున్నాయి, కంటిన్యూస్గా ఫోర్స్ని అప్లై చేస్తున్నాయి. ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నాయి? సర్ఫేస్ ఏరియా మొత్తం ఏదో ఒక ఫోర్స్ అప్లై అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా ఎయిర్ మాలిక్యూల్స్ వల్ల. సో దాన్ని ఏమంటాం మనం? ప్రెషర్ అంటాం. ఫోర్స్ అనేది ఏరియా మొత్తం మీద యాక్ట్ అవుతుంది కాబట్టి వాట్ వి కాల్ ఇట్ ప్రెషర్. ఇంతవరకు క్లియరా మీకు? 80% క్లారిటీ వచ్చినా పర్లేదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 80% ప్లీజ్ ఆస్క్. క్లియరా అందరికి? కంటిన్యూ చేసాను. ఓకే, ఇది పిన్ చేయాలి కదా, మీకు కనిపిస్తుందా స్క్రీన్ అందరికి? కనిపిస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ది ఇప్పుడు బెలూన్ విషయం మాట్లాడుకుందాం. సరే, బెలూన్లోకి ఊదాలంటేనేమో మీరు కష్టపడి వర్క్ చేయాలి. మీరు ఏదో పంప్ చేయటమో లేకపోతే నోటితో ఊదుతామో అప్పుడు చేస్తేనే ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది. బట్ వెన్ ఆ బెలూన్లో నుంచి గాలి బయటికి రావాలంటే మనం ఏమైనా చేయాలా? ఏం చేయాల్సిన అవసరం లేదు, దాని అంతా అదే బయటకు వస్తుంది. ఇది ఎందుకో చూద్దాం ఒకసారి, ఓకేనా? ఫస్ట్ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి? చెప్పండి ఒకసారి. చెప్పనా, నేను చెప్పనా? సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి అంటే, అట్మాస్ఫియర్ అంటే ఏంటి? గాలి, ఎయిర్. అట్మాస్ఫియర్లో ఉండేది ఏంటిది? ఎయిరే కదా. ఎస్ ఆర్ నో? సో అట్మాస్ఫియర్లో ఎయిర్ ఉంది. మనం ఏదైనా సర్ఫేస్ పెడితే
ఒక యూనిట్ సర్ఫేస్ ఏరియా సర్ఫేస్ ఉండే ఒక సర్ఫేస్ పెట్టామనుకోండి, యూనిట్ సర్ఫేస్ ఏరియా ఉండే ఒక సర్ఫేస్ పెట్టాము ఎయిర్లో. దీని మీద ఎంత ప్రెషర్ అయితే అప్లై అవుతుందో దాన్ని మనం ఏమంటాము? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. ప్రెషర్ అప్లై అవుతుందా అవ్వదా అసలు చెప్పండి? నా దగ్గర అవుతుందండి. అవుతుంది సార్. ఎందుకంటే వీ హ్యావ్ ఎయిర్, మన దగ్గర ఎయిర్ ఉంది బయట. అదేం చేస్తుంది? ఇట్ అప్లైస్ ప్రెషర్ ఆన్ ఎవ్రీథింగ్. మన మీద ఏంటి, ప్రతి దాని మీద, ప్రతి ఆబ్జెక్ట్, భూమి మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దేని వల్ల వస్తుంది? ఎయిర్ వల్ల వస్తుంది. సింపుల్. ఓకే, సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎయిర్ వల్ల వస్తుంది. ఎయిర్ యొక్క మూమెంట్ వల్ల వస్తుంది, అవునా కాదా? ఎయిర్ మాలిక్యూల్స్ వల్ల యొక్క మూమెంట్ వల్లే కదా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది సర్ఫేస్కి తగులుతుంది. ఎక్కువ మాలిక్యూల్స్ తగలటం వల్ల వి కాల్ ఇట్ ప్రెషర్ అని చెప్తాం. ఇప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఎప్పుడు ఉంటూ ఉంటుంది. బెలూన్లోకి మనం గాలి నింపేసి ఉన్నాం అనుకోండి, ఓకేనా? ఇన్సైడ్ ప్రెషర్ విల్ బి మోర్. బెలూన్లో గాలి నింపామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దెన్ ఇన్సైడ్ ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని 1 atm అందాము. ఇన్సైడ్ ప్రెషర్ ఎట్లా ఉంటుంది? గ్రేటర్ దాన్ 1 atmosphere. బెలూన్ని మనం ఫిల్ చేసినప్పుడు ఇన్సైడ్ ప్రెషర్ అనేది అవుట్ సైడ్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇన్సైడ్ ప్రెషర్ అనేది అవుట్ సైడ్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉండటం వల్ల ఎయిర్ అనేది ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. మనం రియల్ లైఫ్లో అబ్జర్వ్ చేసే ఒక ఎగ్జాంపుల్. బెలూన్ మనం ఊదడానికి మనం ఫోర్స్ పెట్టాలి. బట్ వన్స్ యు వాంట్ టు టేక్ అవుట్ ద ఎయిర్ ఇన్ ద బెలూన్, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ వర్క్. ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేస్తే చాలు, ఇట్ కమ్స్ అవుట్. ఎందుకు? ఇన్సైడ్ ప్రెషర్ ఈజ్ మోర్ దాన్ అవుట్ సైడ్ ప్రెషర్. బయట ఉన్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే బెలూన్ లోపల ఉన్న ప్రెషర్ ఎంత ఉంది? ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ. ఉంది. సో నెక్స్ట్ పాయింట్, ఎయిర్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. చెప్పండి ఒకసారి అందరూ. Air flows from high pressure హై ప్రెషర్ టు లో low ప్రెషర్. pressure. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. హై ప్రెషర్లో నుంచి లో ప్రెషర్లోకి దాని అంతటా అదే ఫ్లో అవుతుంది. బట్ లో ప్రెషర్లో నుంచి హై ప్రెషర్లోకి పంపించాలంటే వీ నీడ్ టు డూ సమ్ వర్క్. ఓకేనా? ఇది అర్థమైందా? Yes, sir. సో బెలూన్ ఎట్లా ఉంటుంది? బెలూన్లో ఉన్న ఎయిర్ హై ప్రెషర్లో ఉంటుందా, లో ప్రెషర్లో ఉంటుందా? High pressure. బెలూన్లో ఉన్న ఎయిర్ హై ప్రెషర్లో ఉంటుంది. సో మనం దాన్ని ఫిల్ చేయాలి, బెలూన్ని ఫిల్ చేయాలి అంటే హై ప్రెషర్ ఎయిర్ క్రియేట్ చేయాలి అంటే చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కంటే హై ప్రెషర్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఫ్రమ్ లో ప్రెషర్ మనం ఎయిర్ని, అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని బెలూన్లోకి పంపించాలి. లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్లోకి పంపించాలి అంటే వీ నీడ్ టు డూ సమ్ వర్క్. బట్ హై ప్రెషర్లో ఉన్న బెలూన్లో ఉన్న ఎయిర్ లో ప్రెషర్లోకి పంపించాలంటే వర్క్ చేయాలా, చేయనవసరం లేదా? అది నేచర్స్ లా. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఎయిర్ ఫ్లో అవుతుంది. నీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు అనుకోండి, వాటర్ ఉన్నాయి. హైట్ నుంచి, ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ ఎత్తుకి వాటంతట అవే ఫ్లో అవుతాయి వాటర్. అర్థమవుతుందా? బట్ కింద నుంచి పైకి తీసుకెళ్లాలంటే వాటర్ని వీ నీడ్ టు డూ వర్క్. అర్థమవుతుందా మీకు? సేమ్. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఎయిర్ని తీసుకురావాలంటే మనం వర్క్ చేయాలా, చేయనవసరం లేదు? ఇది ఒకటి చెప్పండి. చేయనవసరం లేదు, దాని అంతటా అదే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇది చాలా క్లియర్గా అర్థం కావాలంటే డీప్ కాన్సెప్ట్ ఇది. ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. సరే, ఎక్కువ ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇంతవరకే చెప్పుకుందాం ఈరోజు.
ఒక 2 పేజెస్ కూడా చెప్పలేదేమో ఈరోజు నేను. ఇక్కడ స్టార్ట్ చేసాం కదా మనం, ఇక్కడ వరకు వచ్చాం కదా. ఓకే, బట్ మీకు అర్థం అవుతుందా చెప్పేది నేను? Yes, sir. Yes, bro. ఓకే. ఇప్పుడు ప్రెషర్ వాల్యూమ్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? విల్ సీ ద వాల్యూమ్. ఇప్పుడు ప్రెషర్ మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి రండి. నా దగ్గర ఒక చిన్న బెలూన్ ఉంది. వీ హ్యావ్ 4 ఎయిర్ మాలిక్యూల్స్ ఇన్ దట్ బెలూన్. అవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ దీనిని గుద్దుతూ దే ఆర్ క్రియేటింగ్ సమ్ ప్రెషర్. దట్ ప్రెషర్ ఈజ్ P1. మీరే చెప్పాలి ఆన్సర్ దీనికి. ఏముంది ఇది చెప్పండి నాకు. వాట్ ఈస్ ద స్టోరీ? దీని స్టోరీ ఏంటి? బెలూన్ లో 4 ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయి సార్. అవి కంటిన్యూస్ గా బెలూన్ ని టచ్ చేస్తున్నాయి. అప్పుడు ఒక ప్రెషర్ క్రియేట్ అయింది. ఆ ప్రెషర్ P1. ఎక్సలెంట్ బ్రో, సూపర్. నీ పేరు మణికంఠనేనా? ఎస్ సార్. సూపర్ బ్రో. ఓకే, నెక్స్ట్ ఇది సేమ్ ఇదే సైజ్ ఉన్న బెలూన్ ఇంకోటి ఉంది. వీ హ్యావ్ ఎన్ని మాలిక్యూల్స్ పెడదాం? 8 మాలిక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా? ఇవి కూడా సేమ్ అదే మూమెంట్తో మూవ్ అవుతూ ఉంటాయి. ఇవి క్రియేట్ చేసిన ప్రెషర్ P2. P1 ప్రెషర్ ఎక్కువ ఉంటుందా, P2 ప్రెషర్ ఎక్కువ ఉంటుందా చెప్పండి. P2. ఎలా చెప్పారు? దీని వాల్యూమ్స్ చెప్పండి. దీని వాల్యూమ్ సేమా డిఫరెంటా? Different. వాల్యూమ్ సేమ్, ఓకేనా? నేను ముందే చెప్పాను సేమ్ సైజ్ ఆఫ్ బెలూన్ అని చెప్పాను, ఓకేనా? అర్థమవుతుందా మీకు? Yes, sir. ఈ రెండింటి వాల్యూమ్స్ సేమ్ అయినప్పుడే మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఏరియా ఎంత? ఈ సర్ఫేస్ ఏరియా. ఈ అప్లై చేసేది ఏంటిది? ఫోర్స్, అవునా కదా? ఇది గుద్దినప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ అప్లై అవుతుంది. 4Fల ఇప్పుడు ఈ ఏరియా ఏ అనుకుందాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అనుకుందాం? ఏ. ఎన్ని ఫోర్స్లు అప్లై అవుతున్నాయి ఒకసారి? 4 ఫోర్సెస్ అనుకుందాం. 4F డివైడెడ్ బై ఏ. ఇదేంటిది? P1 అనే ప్రెషర్. దీని ఏరియా ఎంత? దీని ఏరియా కూడా ఏనే. అర్థమవుతుందా? దిస్ సర్ఫేస్ ఏరియా ఇస్ ఆల్సో ఏ. How many forces are there? 8 forces per this area. So which is greater? P2 is greater than P1 అని చెప్పొచ్చు. ఈ ఏరియా సేమ్ అయినప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. అంటే ఈ బెలూన్ సేమ్ సైజ్లో ఉన్నప్పుడే వీ కెన్ సే దట్ ఈ బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ తక్కువ, ఈ బెలూన్లో ఉన్న ప్రెషర్ ఎక్కువ అని చెప్పొచ్చు. అర్థమైందా? ఇప్పుడు వాల్యూమ్ సేమ్ కాలేదనుకోండి, ఈ బెలూన్ పెద్దది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద బెలూన్ అనుకోండి, ఏరియా కూడా పెరుగుతుందా లేదా? ఏరియా 2 టైమ్స్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 2 2s 4s కదా. సో P2 ఈజ్ ఈక్వల్ టు 4F బై ఏ, P1 ఈజ్ ఈక్వల్ టు 4F బై ఏ. అప్పుడు P1 ఈజ్ ఈక్వల్ టు P2 అవుతుందా లేదా? నో సార్. నోనా? చూడండి, నేను అనేది ఏంటంటే ఏరియా సేమ్ ఉంది కదా, ఇప్పుడంటే ఏరియా సేమ్ ఉంది, క్యాల్కులేషన్ చేసాము. ఇక్కడ 4 ఫోర్సెస్ పర్ దిస్ ఏరియా. ఈ ఏరియాకి 4 ఫోర్సెస్ ఉన్నాయి. 4F బై ఏ. P2 8F బై ఏ. ఈ ఏరియా సేమ్. ఏరియా సేమ్ ఉన్నాయంటే వాల్యూమ్ సేమే కదా అర్థం. అర్థమైందా మీకు? ఎస్ సార్. బెలూన్ సేమ్ బెలూన్స్ తీసుకుంటేనే సేమ్ ఏరియా వస్తుంది మనకి. ఇప్పుడు P2 గ్రేటర్ దాన్ P1 అని చెప్పొచ్చు, ఎందుకంటే P2 ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ P1 కదా. ఇది 4F బై ఏ, ఇది 8F బై ఏ. ఇప్పుడు వాల్యూమ్ సేమ్ కాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ సైజ్ పెరుగుతుందా లేదా?
ఎక్కువ ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటే సైజ్ ఎక్కువ ఉంటుందా లేదా? ఆబ్వియస్లీ. ఇది పెద్ద Yes, బెలూన్ sir. అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద బెలూన్ అనుకోండి, డబుల్ ద ఏరియా ఉంది. ఇది ఏ ఉంటే దీని ఏరియా 2A ఉంది అనుకోండి. సో ఇక్కడ 8F/, ఏం రాస్తారు? 2A. 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 ఇప్పుడు 2 4s are 8 కదా. సో P2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4F/A. 4F. P1 ఎంత? 4F/A. P2 ఎంత? 4F/A. సో P1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P2. P2. ఎప్పుడు ఆ అవకాశం ఉంది? వాల్యూమ్స్ సేమ్ కానప్పుడు. ఇఫ్ వాల్యూమ్స్ ఆర్ డిఫరెంట్, ప్రెజెన్స్ మే బీ ఈక్వల్. ఇఫ్ వాల్యూమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే ప్రెషర్స్ ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పాయింట్ అనేది ఈ పాయింట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంది. కొంత ఏరియాలో స్ప్రెడ్ అయినాయి ఈ ఫోర్సెస్. ఈ డబుల్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి, డబుల్ ఏరియాలో స్ప్రెడ్ అయినాయి. సో సేమ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది ఒకవేళ వాల్యూమ్ కనుక ఎక్కువ ఉంటే. కొంచెం ఆలోచించండి. ఇది అర్థమైందా లేదా చెప్పండి. ఎస్ సార్. Yes, sir. ఎవరెవరికి అర్థం కాలేదు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరికి అర్థం కాలేదు హ్యాండ్ రైజ్ చేయండి. అందరికి అర్థమైందా? కెన్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్స్? ఓకే సార్. Yes, sir. Yes, sir. ఎక్సలెంట్. ఓకే, ఇంత టైం లేదు. ఇంతవరకు అర్థమైంది. సో బెలూన్లో మనం ఏం చేస్తామంటే బయట ఉన్న మాలిక్యూల్స్ కంటే ఎక్కువ మాలిక్యూల్స్ని, బయట అంటే అట్మాస్ఫియర్లో ఉండే మాలిక్యూల్స్ ఒక వాల్యూమ్లో కొన్ని మాలిక్యూల్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఇట్లా ఉంటాయి అనుకోండి బయట అట్మాస్ఫియర్లో. బెలూన్లో మనం ఏం చేస్తామంటే బయట ఉన్న దానికంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెడతాం. సో బయట ప్రెషర్ ఎక్కువ ఉంటుందా, లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? ఎక్కువ మాలిక్యూల్స్ తక్కువ వాల్యూమ్లో ఉంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మాలిక్యూల్స్ తక్కువ వాల్యూమ్లో ఉంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? తక్కువ వాల్యూమ్ అంటే తక్కువ ఏరియా కదా. తక్కువ ఏరియాలో ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయంటే ఎక్కువ ఫోర్సెస్ అప్లై చేస్తున్నాయి. ఎక్కువ ఫోర్సెస్ తక్కువ ఏరియాలో అప్లై చేస్తే ప్రెషర్ అనేది తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఫోర్సెస్ తక్కువ ఏరియాలో అప్లై చేసాం అనుకోండి, కొంచెం ఏరియాలో చాలా ఫోర్స్ అప్లై చేస్తే ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి బెలూన్ లోపల ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఆ ప్రెషర్లో నుంచి బయటకు వచ్చేయాలని ట్రై చేస్తూ ఉంటాయి మాలిక్యూల్స్ అన్నీ ఎప్పటికప్పుడు. సో బెలూన్లో నుంచి గ్యాసెస్ని బయటకు తీయటం చాలా ఈజీ. ఇంతవరకు క్లియరా అందరికీ? మీకు ఇంకో విషయం చెప్తాను. సో అట్మాస్ఫియర్లో ఇట్లా మాలిక్యూల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎ బెలూన్. అట్మాస్ఫియర్లో ఉండే మాలిక్యూల్స్ కంటే ఇక్కడ 1 2 ఉన్నాయి. అంటే బయట ఉన్న ప్రెషర్ కంటే లోపల ఉన్న ప్రెషర్ తక్కువగా ఉంది. వాట్ హ్యాపెన్స్ అప్పుడు చెప్పండి? హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతుంది ఎయిర్. ఇది లో ప్రెషర్ లోపల ఉంది, బయట ఏముంది? హై ప్రెషర్ ఉంది. అప్పుడు ఏమవుతాయి చెప్పండి? బయట ఉన్న మాలిక్యూల్స్ బెలూన్లోకి వస్తాయి. బయట ఉన్నవి వాటంతట అవే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనుక ఒకవేళ లో ప్రెషర్ ఉంటే దెన్ బయట ఉన్నవి వాటంతట అవే లోపలికి వస్తాయి. ఇంకో విషయం చెప్పనా? బెలూన్ అనేది ఫస్ట్ ఫ్లాప్ లాగా ఉంది. ఇక్కడే రాస్తున్నా, ఇట్లా ఫ్లాప్ లాగా ఉంది. అంటే బయట ఉన్న ప్రెషర్ లోపల ఉన్న ప్రెషర్ ఈక్వల్. కాబట్టి ఎయిర్ దీంట్లోకి రాదు, దీంట్లోంచి బయటకు వెళ్ళదు, మామూలుగా ఉంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే ఎలానో కలా ఈ బెలూన్ని మూసేసేసి స్ప్రెడ్ చేద్దాం, బాగా ఎలాంగేట్ అయ్యేటట్టు చేద్దాం. ఎయిర్ని లోపలికి ఊదట్లేదు, వీఆర్ జస్ట్ స్ట్రెచ్చింగ్ ద బెలూన్. అర్థమవుతుందా? స్ట్రెచ్ చేసి అట్లా ఫిక్స్ చేద్దాం.
స్ట్రెచ్ చేసి పట్టుకున్నాం. ఓపెన్ చేయగానే ఎయిర్ ఏమవుతుంది? ఇట్ విల్ గో ఇన్ టు ద బెలూన్. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. బికాస్ ఎక్కువ వాల్యూమ్లో దేర్ ఆర్ ఫ్యూ మాలిక్యూల్స్, అంటే లోపల లో ప్రెషర్ అనేది మనం క్రియేట్ చేసాము. సో ఎయిర్ ఈజ్ మూవింగ్. దీనికంటే మనం లంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాట్ ఈజ్ ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ ఎట్లా జరుగుతుంది? సారీ, ఇలా ఉంది కదా, ఇదేంటిది? చెస్ట్ క్యావిటీ. మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది డయాఫ్రామ్, తక్కువ స్పేస్ ఉంటుంది, రిబ్స్ కూడా మామూలుగా ఉంటాయి. బట్ నెక్స్ట్ ఏమవుతుంది? రిబ్స్ ఇట్లా ఎక్స్పాండ్ అవుతాయి, డయాఫ్రామ్ ఏమవుతుంది? ఇలా వస్తుంది, కాంట్రాక్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఏరియా. ఇంతవరకు ఫస్ట్ ఏరియా. ఇదంతా ఉంది చూసారా, ఒక డోమ్ షేప్లో ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇదంతా తర్వాత ఏరియా. సో ఇదే అమౌంట్ ఆఫ్ గ్యాస్, ఇక్కడ ఉన్న అమౌంట్ ఆఫ్ గ్యాసే తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ వాల్యూమ్లో V1 అనే వాల్యూమ్లో 4 మాలిక్యూల్స్ ఉన్నాయి. అదే 4 మాలిక్యూల్స్ ఇప్పుడు ఏ వాల్యూమ్లోకి వస్తాయి? V2. ఇదంతా V2. అర్థమవుతుందా? ఇదంతా V2. అర్థమవుతుందా లేదా? కన్ఫ్యూజింగ్గా ఉందా? కన్ఫ్యూజింగ్గా ఉందా? ఓకే, ఇదే 4 మాలిక్యూల్స్ V2 అనే వాల్యూమ్లో స్ప్రెడ్ అవుతాయి. అంటే V1 ఎక్కువ, V2 ఎక్కువ? చెప్పండి ఇప్పుడు వాల్యూమ్. V2 ఎక్కువ. ఇక్కడ చూడొద్దు, ఇక్కడ చూడండి. ఓకేనా? ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి పక్కన గీసాను. V2 ఈజ్ మోర్ దాన్ V1. అంటే మోర్ వాల్యూమ్లో లెస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే ప్రెషర్ ఎక్కడ తక్కువ ఉంటుంది? V2లో తక్కువ ఉంటుంది. V2 ప్రెషర్ P2 ఈజ్ లెస్ దాన్ P1. సో ప్రెషర్, లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది కాబట్టి అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ దానంతట అదే లోపలికి వచ్చేస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. లో ప్రెషర్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? చెప్పండి ఎవరన్నా. హౌ ఈజ్ లో ప్రెషర్ క్రియేటెడ్ ఇన్ అవర్ లంగ్స్? లంగ్స్లో లో ప్రెషర్ ఎట్లా క్రియేట్ అవుతుంది? డ్యూ టు కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్. డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అవటం వల్ల, రిబ్ కేజ్ అనేది ఎక్స్పాండ్ అవటం వల్ల వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరగటం వల్ల ఏం క్రియేట్ అవుతుంది? లో ప్రెషర్ ఈజ్ గెట్టింగ్ క్రియేటెడ్. లో ప్రెషర్ క్రియేట్ అవడం వల్ల హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఎప్పుడు గ్యాసెస్ అనేవి వస్తాయి. కాబట్టి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే లో ప్రెషర్ క్రియేట్ అవటం వల్ల ఏమవుతుంది? బయట నుంచి ఎయిర్ లోపలికి వచ్చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇన్స్పిరేషన్ ఆర్ ఇన్హలేషన్. ఇంతవరకు అర్థమైందా? సో ఎంతవరకు వస్తుంది ఇన్హలేషన్? బయట ఉన్న ప్రెషరు, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ATM. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లోపల ఉన్న ప్రెషర్ ఈక్వల్ అయ్యేంత వరకు వెళ్తూనే ఉంటుంది గ్యాస్ లోపలికి. వన్స్ ఈక్వల్ అయింది, ఈక్వల్ అయిపోయింది. ఓకేనా? ఈక్వల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? వెంటనే కాంట్రాక్ట్ అవుతాయి కదా ఇవి కూడా. ఏమవుతాయి? రిబ్ కేజ్ అనేది మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. డయాఫ్రమ్ కూడా పైకి వెళ్తుంది. సో 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇంత ఏరియాలో ఉండేది ఇప్పుడు ఏమవుతుంది? కాంట్రాక్ట్ అయిపోయింది. సో ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఇంక్రీజ్ అవుతుందా లేదా? వాల్యూమ్ తగ్గింది కదా, వెంటనే ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ అనేది ఇన్సైడ్ ప్రెషర్ విల్ బి మోర్ కంపేర్డ్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఈ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎయిర్ ఏమవుతుంది? ఇట్ విల్ కమ్ అవుట్. లోపల నుంచి బయటకు వస్తుంది. ఎందుకు? లోపల ప్రెషర్ ఎక్కువ ఉంది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే, వాల్యూమ్ డిక్రీజ్ అవటం వల్ల. అర్థమవుతుందా? లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, బయట ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి లోపల నుంచి బయటకు వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్
ఏమంటారు దీన్ని? ఎక్స్పిరేషన్ ఆర్ ఎక్స్హలేషన్. క్లియర్ ఇక్కడ వరకు? క్లియర్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? అన్న మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎక్స్హలేషనా? ఇది చూడు, ఇన్హలేషన్ అర్థమైంది, బయట నుంచి లోపలికి వస్తుందని చెప్పుకున్నాం. ఇన్హలేషన్లో వాల్యూమ్ ఇంక్రీజ్ అవటం వల్ల ఏమవుతుంది? ఇన్సైడ్ ప్రెషర్ ఏమవుతుంది? లో ప్రెషర్. లో ప్రెషర్ క్రియేట్ అవటం వల్ల బయట నుంచి లోపలికి వస్తుంది ఎయిర్. ఎంతసేపు వస్తుంది? జీవితాంతం వస్తూనే ఉంటుందా? ఈక్వల్ అయ్యే వరకు వస్తుంది. ఎయిర్ లోపల ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ నెంబర్ పెరిగే కొద్ది ప్రెషర్ కూడా లోపల కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి లోపల ప్రెషర్ ఈక్వల్ అవుతుందో అప్పుడు ఎయిర్ ఇంక లోపలికి రావడం ఆగిపోతుంది. ఇంతవరకు ఓకే. ఎయిర్ వచ్చేసింది, చాలా ఎయిర్ వచ్చేసింది, ఇదివరకు మీద చాలా ఎయిర్ లోపలికి వచ్చేసింది. దాని యొక్క ప్రెషర్ ఎంత ఉంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ ఎయిర్ని ఇంతే ఉంచేసి వాల్యూమ్ని తగ్గిస్తున్నావు, అవునా కదా? డయాఫ్రమ్ ఏమవుతుంది? రిలాక్స్ అవుతుంది. రిబ్ కేజ్ ఏమవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది. అంటే వాల్యూమ్ ఏమవుతుంది? తగ్గుతుంది. వాల్యూమ్ తగ్గుతుంది. అదే అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఉంది బట్ వాల్యూమ్ తగ్గింది అంటే ప్రెషర్ ఏమవుతుంది? ఇందాక అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంత ఉంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. ఇందాక ఉన్న వాల్యూమ్కి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంత ప్రెషర్ ఉంది, అందుకని లోపలికి ఎయిర్ రావటం ఆగిపోయింది. ఇప్పుడు వాల్యూమ్ తగ్గించాము, ఇప్పుడు ఇందాక ఉన్న ప్రెషర్ కంటే పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో ఇన్సైడ్ ప్రెషర్ విల్ బి మోర్ దాన్ అవుట్ సైడ్ ప్రెషర్. ఇన్సైడ్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి ఎయిర్ అనేది మూవ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం? ఎక్సలేషన్ అంటాం. ఎక్స్పిరేషన్ అని కూడా అంటాం. క్లియరా అందరికి? ఎస్ సార్. ఒక 2 పారాగ్రాఫ్స్ కోసం ఇంతసేపు చెప్తాను. సో చూడండి, our lungs are spongy in nature. స్పాంజీగా ఉంటాయంట. ఇన్ యూట్యూబ్ యూ కెన్ వాచ్ మెనీ వీడియోస్. అంటే సిగరెట్స్ తాగే వాళ్ళ లంగ్స్ ఎట్లా ఉంటాయని వాళ్ళు డిస్ప్లే చేసి చూపిస్తారు. దే ఆర్ నాట్ ఆఫ్ సేమ్ సైజ్. ఆ 2 లంగ్స్ కూడా సేమ్ సైజ్లో ఉండవు. ద లంగ్ టువర్డ్స్ లెఫ్ట్ ఈజ్ స్లైట్లీ స్మాలర్, మేకింగ్ స్పేస్ ఫర్ యువర్ హార్ట్. హార్ట్కి కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తూ లెఫ్ట్ లంగ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుందంట. లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై 2 మెంబ్రెయిన్స్ కాల్డ్ ప్లూరా అనే మెంబ్రెయిన్స్తో ప్రొటెక్ట్ అయి ఉంటాయంట, 2 మెంబ్రెయిన్స్తో. ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ బిట్వీన్ దీస్ మెంబ్రెయిన్స్ ప్రొటెక్ట్స్ ద లంగ్స్ ఫ్రమ్ injury and also aid in expansion of the spongy and elastic lung muscle as they slide one over the other. ఓకే, ఏదో ఉంది ఇక్కడ. సో మీరు అడగలేదు బట్ నేను చెప్తున్నాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? మేల్స్లోనేమో డయాఫ్రమ్ బాగా పనిచేస్తుంది, బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఫీమేల్స్లోనేమో రిబ్స్ బాగా పనిచేస్తాయి. ఓకేనా? రెస్పిరేషన్లో అందరికీ 2 పనిచేస్తూ ఉండవు. మేల్స్లో ఏం పనిచేస్తుందని చెప్పాను? డయాఫ్రమ్ బాగా పనిచేస్తుంది. ఇన్ ఫీమేల్స్ రిబ్స్ బాగా పనిచేస్తుంది. ఓకేనా? క్లియరా అందరికీ? టెస్ట్ చేసుకోండి ఒకసారి. మేల్స్ చూసుకుంటే మనకి రిబ్స్ అంతగా మూవ్ అవుతున్నట్టు ఉండవు, డయాఫ్రమ్ అనేది బట్ ఫీమేల్స్లో రిబ్స్ అనేవి ఎక్కువ మూవ్ అవుతాయి. దిస్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంతే. ఓకే, ఇక్కడ వరకు చెప్పుకుందాం. యూ మస్ట్ హ్యావ్ నోటీస్ దట్ యువర్ ఓన్ బ్రీతింగ్ ఈజ్ స్లో అండ్ షాలో వెన్ యు ఆర్ ఎట్ రెస్ట్. మామూలుగా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు, రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు స్లో బ్రీతింగ్ అనేది ఉంటుంది, ఎక్కువ బ్రీతింగ్ అనేది ఉండదు. ఇట్ ఈస్ డీపర్ అండ్ ఫాస్టర్ వెన్ యూ ఎక్సర్సైజ్ హార్డ్. ఎప్పుడైతే బాగా విపరీతమైన ఎక్సర్సైజ్ మనం చేస్తున్నామో, ఫిజికల్ ఎక్సర్సైజ్, అప్పుడు బ్రీతింగ్ ఏమవుతుంది? ఆ ఎక్సర్సైజ్ చేసే టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ చేసేటప్పుడు
It will be very deep and fast. Indeed, patterns of breathing show a great range, for they are coordinated with movement by movement needs of body for supply of oxygen and removal of carbon dioxide. బాడీ యొక్క నీడ్స్ని బట్టి బ్రీతింగ్ యొక్క స్పీడ్ కూడా మారుతూ ఉంటుందంట. బాడీకి ఎక్కువ ఆక్సిజన్ కావాలనుకోండి, బ్రీతింగ్ విల్ బి వెరీ ర్యాపిడ్ అండ్ మోర్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. రెస్ట్లో ఉంది ప్రశాంతంగా, దెన్ బ్రీతింగ్ విల్ బి స్లో. క్లియరా? Yes, sir. వాట్ అదర్ సిచ్యువేషన్ ఎఫెక్ట్ యువర్ బ్రీతింగ్? ఎక్సర్సైజే కాకుండా ఏ సిచ్యువేషన్స్లో యువర్ బ్రీతింగ్ విల్ బి మోర్? ఒక్కటి చెప్పండి, ఓన్లీ వన్, నాకు తెలిసింది కూడా. Meditation. ఆయాసం. When we feel fear. Sir, water తాగుతాం. వాటర్ తాగేటప్పుడు ఏమవుతుంది బ్రీతింగ్కి? కూల్ అంటే కొంచెం ఎక్కువగా వస్తుంది. అవునా? అంటే ఫాస్ట్ గా తాగుతారు కదా సార్, అలాంటప్పుడు. అలా తాగకూడదు వాటర్, ఓకేనా? అస్సలు తాగకూడదు. యూనిట్ టు బి వెరీ స్లో. ఎక్కడంటే వెన్ యూ ఆర్ టెన్స్డ్, నార్మల్ రెస్ట్ పొజిషన్లో ఉండి కూడా మెంటల్గా టెన్షన్ వచ్చింది అనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు అవర్ బ్రీతింగ్? ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ వీఆర్ టెన్స్డ్ ఆర్ ఇఫ్ వీఆర్ అఫ్రేడ్, మనం భయపడినప్పుడు, సో దీ సిచ్యువేషన్స్ కూడా మన బ్రీతింగ్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఓన్లీ ఎక్సర్సైజే కాదు. It has been found that all movements of breathing stop at once when the nerves leading from the brain to the respiratory muscles are cut. మనం ఏం చెప్పుకున్నాం? ఈ బ్రీతింగ్ ప్రాసెస్ అంతా కూడా నర్వస్ కోఆర్డినేషన్లో ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే ఆ బ్రెయిన్ నుంచి ఈ లంగ్స్కి వీటికి వచ్చే నర్వ్స్ని మనం కట్ చేస్తామో, రెస్పిరేటరీ మజిల్స్కి ఉండే నర్వ్స్ని మనం కట్ చేస్తాము, వాట్ హ్యాపెన్స్? ఆ బ్రీతింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. దీని నుంచి మనకి ఏమర్థం అవుతుంది? ఈ బ్రీతింగ్ అంతా కూడా ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు? బ్రెయిన్. వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్? ఓకే, ప్రాసెస్ అంతా చెప్పాలి, ఏం లేదు. లైక్ డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అవుతుంది, రిబ్ మజిల్స్ ఎక్స్పాండ్ అవుతాయి, అప్పుడు ఇన్హేల్ చేసుకుంటాం. అండ్ డయాఫ్రమ్ రిలాక్స్ అవుతుంది, రిబ్ మజిల్స్ క్లోజ్ అవుతాయి, అప్పుడు ఎక్స్హేల్ చేస్తాం. ఇది రాయండి. అండ్ విచ్ గ్యాస్ నీడ్స్ టు బి రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ డ్యూరింగ్ ఎక్స్హలేషన్? ఎక్స్హలేషన్ అప్పుడు కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. వేర్ డస్ ద ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ గ్యాస్ కమ్ ఫ్రమ్? ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సెల్స్లో కంబషన్ రియాక్షన్స్ జరగడం వల్ల ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచే మనకి ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఓకేనా? అన్న మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏం లేదు, నిన్న అటెండ్ అయ్యా క్లాస్కి, ఎవరది? రాజలక్ష్మి. అదేంటి నిన్న విన్నావు కదా? వాట్ హ్యాపెన్స్? సెల్స్లో ఏం జరుగుతుంది? బై యూజింగ్ ఆక్సిజన్ కోస్ బ్రేక్ డౌన్స్. రియాక్షన్ చెప్పండి నాకు, ఫాస్ట్ చెప్పాలి. O6 plus H2O gives red. నిద్రపోతున్నారు. 6CO2 plus 6H2. సో దిస్ ఈస్ ద కంబషన్ రియాక్షన్, అంటే బర్న్ అవుతుంది. గ్లూకోజ్ ఈజ్ బర్నింగ్, లిటరల్లీ బర్నింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు గివ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇట్లా ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అట్మాస్ఫియర్లో ఉన్న దానికంటే మనం రిలీజ్ చేసే ఎయిర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాస్ని మనం ఇన్హేల్ చేసుకుంటాం, మన బాడీలో ఉన్నదాన్ని మనం ఎక్సేల్ చేస్తాం. వాటి కాంపోజిషన్స్ గురించి అడుగుతున్నారు. వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఇన్హేల్డ్ ఎయిర్? చెప్పండి, గుర్తుందా మీకు? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ఇన్హేల్డ్ ఎయిర్? ఓకే, 79%. అండ్ మనం బయటకు వదిలే ఎయిర్లో కూడా నైట్రోజన్ 79 ఉంటుంది. ఎందుకు? వీఆర్ నాట్ యూటిలైజింగ్ నైట్రోజన్. ఎంత తీసుకుంటామో అంత నైట్రోజన్ని బయటికి పంపించేస్తాం. ఇన్హేల్డ్ ఎయిర్లో ఆక్సిజన్ 21%, ఎక్స్హేల్డ్ ఎయిర్లో ఆక్సిజన్
16%. కొంత ఆక్సిజన్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్హేల్ చేసే ఎయిర్లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఉంది, తగ్గుతుంది. నెక్స్ట్ది కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ ఉంది ఇన్హేల్డ్ ఎయిర్లో 0.04%, బట్ ఇన్ ఎక్స్హేల్డ్ ఎయిర్ ఇట్ ఈస్ 4%. ఇంత ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి, వాట్ ఈస్ ద రీజన్? Because of కంబషన్ జరుగుతుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం ఎక్స్హేల్ చేసే ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది ఇన్హేల్ చేసుకున్న ఎయిర్లో కంటే. ఓకే, మరి ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? the questions not asked. క్వశ్చన్స్ ఓకే, పెద్ద కాన్సెప్ట్స్ కూడా ఏం చెప్పుకోలేము మనం క్వశ్చన్స్ అడగడానికి. ఓకే, మరి ఒక్కసారి మీరు చెప్పిందంతా రివైజ్ చేసుకోండి బ్రెయిన్లో. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను, డీప్గా చెప్తాను, బ్రెయిన్లో పెట్టుకోండి. తర్వాత ఫిజిక్స్లో కూడా అన్నిట్లో ఉపయోగపడుతుంది. డోంట్ ఫర్గెట్. టెక్స్ట్ బుక్ నిన్న చదవకపోతే ఈరోజు చదవండి, అండ్ దీనికి రన్నింగ్ నోట్స్ రాయండి. మీకు ఒక చిన్న విషయం ఏంటి అంటే, నేను ఇదివరకు పీడిఎఫ్స్లో పెట్టండి హోంవర్క్స్ అని చెప్పాను, బట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, పీడిఎఫ్ వర్క్ చేయట్లేదు. సో ఈ రోజు నుంచి ఫొటోస్ పెట్టండి, ఓకేనా? బట్ ఫొటోస్ కొంచెం నీట్గా తీసి ఆర్డర్లో పెట్టండి. క్లియర్ అందరికీ? Okay, sir. Yes, sir. అప్పుడే చెక్ చేయగలుగుతాను, లేకపోతే ఓపెన్ అవ్వట్లా పీడిఎఫ్స్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఏమైనా డౌట్స్ ఉంటే ఉండిపోండి, లేకపోతే ఎగ్జిట్ అవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. Thank you, sir.